కన్నులెదరు అదోనాయ్ ఐచేతికి ఫలించెదరు ఎల్షదాయ్ బలమీయగా పరిలోతుగా వేరు కన్నెదరు అదోనాయ్ తోడుండగా ఐచేతికి ఫలించెదరు ఆగదు నా పయనం సియోను చేరదయా ఆగదు నా పయనం ఎగిరే రెక్కలు నాకొచ్చిన ఈదు గాయాల్లో తాగుండు సింహాన్ని చంపే బలమొచ్చిన నీ చాటున బ్రతికెదను ఎగిరే రెక్కలు నాకొచ్చిన ఈదు గాయాల్లో తాగుండు సింహాన్ని చంపే బలమొచ్చిన నీ చాటున బ్రతికెదను ఫలము నీదే కదా కృపయు నీదే కదా ఫలము నీదే కదా కృపయు నీదే కదా ఎల్షదాయ్ బలమీయగా పరిలోతుగా వేరు కన్నెదరు అదోనాయ్ తోడుండగా ఐచేతికి ఫలించెదరు ఎల్షదాయ్ బలమీయగా పరిలోతుగా వేరు కన్నెదరు అదోనాయ్ తోడుండగా అందరూ చప్పట్లు కొడుతూ ఎల్షదాయ్ ఎల్షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్షదాయ్ ఎల్షదాయ్ సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్ముడా మానవ అగ్ని మండించు మానవ సారథి పరిశుద్ధాత్ముడు మీరు దగ్గరండి నాయన నేను ఎంతమంది వచ్చినా ప్రయోజనం లేదు ప్రభా మీరు వస్తే గ్రహింపబడతారు నాయన ఒప్పింపజేయబడతారు ప్రభా అగ్ని మండించు మానవ అగ్ని మండించు యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా యెహోవా షమ్మా నాతో ఉన్నవాడా నాతో ఉన్నవాడా యెహోవా నాతో ఉన్నవాడా నాతో యేసయ్యా అందరూ అలా కళ్ళు మూసుకోండి, రెండు చేతులు ఒక్క నిమిషం. మాతో ఉన్నవాడా యెహోవా ఆరాధన యేసునికు ఆరాధన యేసునికు ఆరాధన యేసునికు ఆరాధన యేసునికే నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజు నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజు యేసయ్యా 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 యేసయ్యా
అందరూ ఈ మాట చెప్తామండి. యేసయ్య. రెండు చేతులు ఆకాశం వైపెత్తి, రెండు చేతులు ఆకాశం వైపెత్తి యేసయ్య అంటూ, యేసయ్య ఆ పేరు పిలవడానికి ఎవరు సిగ్గుపడరు. ఎంత గట్టిగా చెప్పగలరు అంత గట్టిగా యేసయ్య. ప్రతి నాలుక ఒప్పుకోవాలి. అన్న చెప్పాలి యేసయ్య. ప్రాంగణం అంతా వినపడాలి. యేసయ్యా పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు. రాత్రి మీరు ప్రసన్నత మోకరించినందుకు ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా మీరు సంచరిస్తున్నారు. యా తండ్రి, మీ పాదాల సవడి మధ్య నిలబడగలిగిన కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రం. అయ్యా తండ్రి, ఇప్పటికే ఈ ప్రాంగణాన్ని మీరు స్వాధీనం చేసుకున్నందుకు స్తోత్రం. అయ్యా వినబుద్ధి పుట్టించి ఆత్మను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు కూడా మేమే తగ్గుతుంది మన ఆకాశాన్ని నుంచి హెచ్చిస్తున్నాం. యేసునామములో మనవలన్నిటిని అడుగుతున్నాం. అందరం కూర్చున్నాం, ప్రశాంతం కూర్చోండి. అందరం అమ్మ, నేను ఒక 40 నిమిషాలు మాట్లాడతాను అంతే. మీరు కంగారు పడిపోవద్దు. ఇప్పుడు వచ్చాడు మరి ఎప్పుడు వెళ్తాడు ఏంటి అనుకోవద్దు. నేను ఎక్కువసేపు మాట్లాడను. మీరు అలసిపోయి ఉన్నారు అందరూ. అంటే కొంచెం చాలామంది అయితే చాలామందికి ఈరోజు విడుదల వచ్చింది 40 రోజుల తర్వాత. అయితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడిన గాక మంచిగా ఆమె రైట్. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యోనా పుస్తకానికి కొందాం అందరం. యోనా గ్రంథం 762 పేజ్. అందరు తీయండి. 762 పేజ్. మనందరం ఈరోజు పునరుద్ధాన ఆరాధన జరుపుకుని దేవుని పునరుద్ధాన ఆరాధనని పండగ చేసుకుని ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి ప్రభు కృప చూపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా నా వైపు చూడండి. తీసారమ్మా యోనా పుస్తకం. రైట్. ఆయన నేరం చేయలేదు, ఆయన మీద నేరం మోపబడింది అంతే. అసలు నీతిమంతుడు ఎవరు లేరు. ఒకే ఒక్క ఆయన ఉన్నాడు నీతిమంతుడు. ఆయన పేరు నజరేయుడు. ఆయన గురించి పిలాతుడికి ఏం సాక్ష్యం చెప్తాడంటే ఆయనలో ఏ పాపం కనబడలేదు, అతను నిజముగా నీతిమంతుడు. పిలాతు భార్య దగ్గరికి వెళ్తే ఏం సాక్ష్యం చెప్తాడంటే ఆ నీతిమంతుడి జోలికి మాత్రం పోవద్దంట. శతాధిపతి ఏం చెప్తాడంటే ఆయన నిజముగా నీతిమంతుడు. అందుకే అబ్రహాం అడిగాడు, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? అక్కడ నీకోసం కాపాడుతాను. అయ్యా 45 మంది ఉంటే నీకోసం కాపాడుతాను. 40 కాపాడుతాను, 30 కాపాడుతాను, 20 కాపాడుతాను, 10 మంది కాపాడుతాను. పాట ఏంటంటే ఎందుకు తగ్గించుకుంటూ వెళ్ళాడంటే అసలు నీతిమంతులు ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించే కృపను కోల్పోయారు. అయితే మన కొరకు ఆ నీతిమంతుడు రక్తధారగా మారి ఆయన నీతిని మనకోవటం ద్వారా ఈరోజు మనందరం కలిసి ఆయన పునరుద్ధాన ఆరాధన చేసుకునే భాగ్యం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ప్రాముఖ్యం పునరుద్ధాన దినం.
ఎందుకంటే మన స్వార్థికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు దేవుని పునరుద్ధానం గురించి ప్రతి అధ్యాయం రాశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో పునరుద్ధానం గురించి రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో పునరుద్ధానం గురించి రాయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయంలో పునరుద్ధానం గురించి రాయబడింది. యోహాను గారు ఇంకో 2 మెట్లు ఎక్కారు. ఆయన యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం 2 అధ్యాయాలు పునరుద్ధానం గురించి రాశారు. 4 సువార్తల్లో 5 అధ్యాయాలు పునరుద్ధానం గురించి కేటాయించబడ్డాయి. కానీ క్రీస్తు పుట్టుక గురించి మత్తయి సువార్తలో 2 అధ్యాయాలు, లూకా సువార్తలో 2 అధ్యాయాలే. మార్కు కానీ యోహాను కానీ ఎక్కడ క్రీస్తు పుట్టుక గురించి ప్రస్తావించినట్టు బైబిల్లో లేదు. కేవలం మత్తయి గారు, లూకా గారు మాత్రమే క్రీస్తు పుట్టుక గురించి ప్రస్తావించారు. అందులో 4 అధ్యాయాలు మాత్రమే. కానీ పునరుద్ధానం గురించి 5 అధ్యాయాలు లిఖించబడి, ఇదంతా పొద్దున మీరు చాలా స్పష్టంగా వింటారు. అయితే ఆ పునరుద్ధానుడైన యేసును మనందరం ప్రకటించడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్మ మనందరికి అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది నిమిషాలు ఈ పుస్తకాన్ని మనందరం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. రైట్, యోహాను పుస్తకం తీశారు కదమ్మా. 4 అధ్యాయాలు ఉన్నాయి అమ్మా. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా 66 పుస్తకాల సంపుటి. ఎన్ని పుస్తకాల సంపుటి? 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు ఎందుకో మరి పరిశుద్ధాత్ముడు ఒక ప్రశ్నతో ముగించాడు. ప్రశ్నతో ముగించడం కంప్లీటా, ఇన్కంప్లీటా? రైట్, ప్రశ్నతో ముగించడం అనేది ఇన్కంప్లీట్. ఎందుకో కొన్ని పుస్తకాలు ప్రశ్నతో ముగించాడు. అలా ప్రశ్నతో ముగించిన పుస్తకాలు ఒక పుస్తకం యోనా పుస్తకం. చదవండి మీరు కావాలంటే 4వ అధ్యాయం ఆఖరి వచనాన్ని అందరూ, అమ్మ దేవుని వాక్యాన్ని ఒక్కరు చదవకూడదు, అందరం కలిపి చదువుతున్నాం. రెడీ? అందరూ చదివే పిల్లలు కాబట్టి గట్టిగా స్వరమెత్తాలి, మీ నోరు బాగుగా తెరవాలి, పూర్ణ బలంతో దేవుని వాక్యాన్ని చదవండి. 1 2 3 స్టార్ట్. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనములు బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచార పడవద్దా? ఏముందా పక్కన? క్వశ్చన్ మార్క్. సో ప్రశ్నతో ముగించాడు. బాగా వినాలి, నా వైపు చూడండి. యోనా పుస్తకంలో మొత్తం 120,000 మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మరి ఈ వెంగడంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు నాకు తెలియదు, కానీ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అమెరికాలోనే ఉన్నారని నేను విన్నాను చాలాసార్లు. రైట్, మన బిడ్డలు కూడా అలా అమెరికా వెళ్తురు కాక గట్టిగానే నాకు దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఉండిపోవటం కాదు, వెళ్ళి దర్శించి వచ్చేయటమే సువార్త చెప్పి. అల్లెలుయా నాకు సార్ గట్టి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 120,000 మంది ప్రజలు ఉన్నారు. రైట్, ఈ యోనా పుస్తకంలో దేవుని కోపం కనపడుతుంది, దేవుని కటాక్షం కూడా కనపడుతుంది. యోనా పుస్తకంలో దేవుడు ఏ పట్టణం మీద జాలి పడ్డాడంటే నినివే. అనండి, అందరూ అనండమ్మా కుర్చీలో అనండి. ఏ పట్టణం? నినివే పట్టణం అన్నది అషూరు పట్టణానికి సంబంధించిన పట్టణం. అషూరు పట్టణం అంటే ఇశ్రాయేలుకి బద్ద వ్యతిరేకి. అసలు ఆయన బిడ్డలకి మహా వ్యతిరేకమైన పట్టణం. అయ్యో, వ్యతిరేకుల్ని, శత్రువులు కూడా ప్రేమిస్తారా అని అంటే, ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన సిలువలో ఉండి కూడా వీరేమి చేయుచున్నారు, వీరిని ఎరుగరు గనక వీరిని క్షమించండి అంత పనికి ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తాం. ఆమె నందరండి గట్టిగా హల్లెలూయా. అందుకే భక్తుడు పాడాడు రావూరు రంగారావు గారు, ఇలాంటిదా యేసు ప్రేమ అని. ఎంత శత్రువునైనా చేర్చుకుని ప్రేమించగలిగినంత ప్రేమ, ఆ ప్రేమ క్రియధనముగా మన కొరకు చెల్లించిన ప్రేమ, సింహాసనాన్ని విడిచి సిలువకు దిగి వచ్చిన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత శత్రు పట్టణాన్ని మీద కూడా జాలిపడ్డాడు. ఈ రాత్రి చాలా మంది చాలా ప్రశ్నలు ఇక్కడికి వచ్చారు. అసలు ప్రభు మా ప్రార్థన వింటున్నాడా? ప్రభు మమ్మల్ని కనికరిస్తాడా? ఇప్పుడు దాకా ఆయనకి దూరంగా బ్రతికామే, ఇప్పుడు దాకా అసలు వాక్యమే ధ్యానించలేదే, ఇప్పుడు దాకా సరిగ్గా సేవకులతో సంబంధం కలిగలేమే, ఇప్పుడు దాకా సేవకుల కుటుంబాలతో పరిచయం చేసిన ఇది కూడా లేదే, ఇప్పుడు దాకా అసలు అమ్మ నాన్న మాట సరిగ్గా వెళ్ళలేదే, అసలు దేవుడితో మంచి రిలేషన్ లేదే, అసలు ఇప్పుడు నా ప్రార్థన ప్రభు ఆలకిస్తాడా? నాకు జవాబిస్తాడా? నన్ను కనికరిస్తాడా? నా మీద కరుణ చూపుతాడా అని కొన్ని ప్రశ్నలు దగ్గరకు వచ్చేవారు చాలా మంది ఉన్నారు. అమ్మ నేను ఒక మాట చెప్పనా, ఎంత ఘోర పాపినైనా చేర్చుకుని ప్రార్థనకు జవాబు కలిగిన దేవుని మనం ఈ రాత్రి ఆరాధన చేస్తున్నాం. 2 చేతులు పైకి హల్లెలూయా అనండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోనా గ్రంథం గురించిన క్లుప్త వివరణ. రైట్, మొట్టమొదటి అధ్యాయం 1వ వచనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. 1 2 3 స్టార్ట్. మనం చూద్దాం. మొట్టమొదటి అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చింది,
నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగును. అమ్మా, నా మాట వినాలి, బాగా వినాలి. దేవుని వాక్కు ఒక మనిషి దగ్గరికి వచ్చి మాట్లాడడం అంటే చిన్న విషయం తల్లి, మహాభాగ్యం కదమ్మా. స్వయంగా దేవాది దేవుడు వచ్చి యోనా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకా నా పని చేయి, ఒక పట్టణం ఉంది, అక్కడ 1,20,000 ఆత్మలు ఉన్నాయి, ఆ ఆత్మలన్నీ నీ చేతికి అప్పగించబోతున్నాను, రా అని పిలిస్తే ఎంత భాగ్యం అది. ఒక మట్టి శరీరం కలిగిన మనిషి అంత మహిమ కలిగిన దేవుడి పని చేయటం అంటే చిన్న విషయమా? గవర్నమెంట్ సర్వెంట్స్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు, ప్రైవేట్ సర్వెంట్స్ కొంతమంది ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు. అసలు గవర్నమెంట్ సర్వెంట్స్, ప్రైవేట్ సర్వెంట్స్ ఎన్ని పక్కన పెడితే మనందరం గాడ్ సర్వెంట్స్ అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, సోపరమ్మ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం ఇంకా ఎంత ఆనందంగా ఉండాలి, హల్లెలూయా, అవునా కదా? కానీ యోనా దగ్గరికి యెహోవా వాక్కు వచ్చి ప్రత్యక్షమై, నానా ఒక పట్టణాన్ని నీకు అప్పగించబోతున్నాను, ఆ పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటించు అని అంటే దేవుని మాట విన్నాడా వినలేదా చెప్పండి ఒకసారి గట్టిగా. అందరూ మాట్లాడాలి. విన్నాడా వినలేదా? వినలేదు. అసలు పొరపాటును కూడా విన్నా. అసలు దేవుని మాటను వినకుండా మనం ఉండొచ్చా? మాట్లాడాలి. దేవుని మాట వినడం కన్నా భాగ్యం ఏమనుందా అమ్మ? క్రైస్తవ జీవితం యొక్క సౌందర్యం ఏంటంటే మాట వినడమే. అబ్రహాము అనండి, దేవుని వాక్కు అబ్రహాం దగ్గరికి వెళ్ళింది, అప్పటికి దేవుడు అబ్రహాముకి కనబడలా, అప్పటికి ఒక్క అద్భుతం కూడా జరగల. అబ్రహాంతో దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్రహమా అన్నాడు, ఏంటయ్యా నీ ఊరు వదిలిపెట్టు సరే, నీ విగ్రహాన్ని వదిలిపెట్టు సరే, నీ దేవతలను వదిలిపెట్టు సరే, నీకు ఉన్నదంతా వదిలిపెట్టు సరే, నీ బంధువులను వదిలిపెట్టు సరే, నేను నీకు చూపించబోయే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ ఆ దేవుడు కనబడలేదు, వినబడ్డ దేవుడు అద్భుతాలు కూడా జరగలేదు. అయ్యా ఆయన కనబడలేదే, ఒక అద్భుతం కూడా జరగలేదే, మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అనగానే కనిపించిన దేవుణ్ణి బట్టి కాదు, జరిగిన అద్భుతాలను బట్టి కాదు, వినబడిన దేవుని మాటను పట్టుకుని వాగ్దాన దేశానికి ప్రయాణం అవడం ప్రారంభించాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతు భారీ చచ్చిపోతే వెనక్కి తిరగొద్దంటే తిరిగారా? మాట వినడంలోనే క్రైస్తవ జీవితం యొక్క సౌందర్యం దాగుందండి. యోనా గ్రంథాన్ని అలాగే ఉంచి ఒకసారి అందరూ మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని త్వరగా అందరం చదువుతున్నాం. రెడీ, 1 2 3. మీరు అందరు ఇక్కడే ఉంటే ఒకసారి ఆమెన్ అంటారా? నా మాటలు మీకు అర్థమవుతుంటే గట్టిగా ఆమెన్ అంటారా? 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్య అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, మిమ్మల్ని మనుష్యుని పట్టు జాలరులుగా చేతునని. వారు ఏం చేస్తున్నారు? వల వేస్తున్నారు. వారి సొంత పనిలో వారు ఉన్నారు. వల వేస్తున్నారంటే ఇంకా చేపలు పడలేదు, ఇంకా సమృద్ధి రాలేదు, ఇంకా డబ్బులు రాలేదు. అలా ఉండగా దేవుని స్వరం వచ్చి, నా వెంబడి రండి, మనుష్యుని పట్టే జాలరులుగా చేస్తానన్నాను. వారు వచ్చారా రాలేదా? చదవని వెంటనే అక్కడ ఏమని రాసింది? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి. అమ్మా నేనేమంటానంటే, ఒకవేళ దేవాదేవుడు మీతో ఈ రాత్రి మాట్లాడుతుంటే ఈ రాత్రి మీరు వెంటనే ఆయన మాటకు లోబడిపోవాలి. రేపు మాట్లాడతాడా? రేపు లోబడిపోవాలి. పొద్దునే మాట్లాడాడు అయ్యగారి ద్వారా, లోబడిపోవాలి వెంటనే. రేపు అన్నది మనది కానే, నేడన్న దినమందునే. నేను అంటాను, మన సమయమందు లోబడకూడదు, దేవుని సమయమందు మాత్రమే మనం ఆయనకు లోబడాలి. తర్వాత పోనీ వీళ్ళిద్దరు వచ్చారు వెంటనే. తర్వాత ఇంకో 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చూద్దాం. 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను. ఆ 2 వల వేస్తున్నారు, వారి పనిలో ఉన్నారు. వీళ్ళేం చేస్తున్నారు? వలలు వలలు ఎప్పుడు బాగు చేస్తారు? వేట అయిపోయిన తరువాత, చేపలు పడిన తరువాత, సమృద్ధి వచ్చిన తరువాత, ధనం వచ్చిన తరువాత. వాళ్ళ దగ్గర అంటే డబ్బులు లేవు, రమ్మంటే వచ్చేసారు. మరి వీళ్ళ దగ్గర సమృద్ధి ఉందిగా, మరి వీళ్ళు వచ్చారా రాలేదా? చదవండి వెంటనే 22వ వచనం. వెంటనే వారు తమ దోణిలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను. ఒక మాట అడుగునా, యేసయ్య పిలిస్తే దేవాదేవుడు ఏదైనా ఒక మాట మనతో మాట్లాడితే వెంటనే లోబడాలా, ఆలస్యంగా లోబడాలా? కొంచెం గట్టిగా మాట్లాడమ్మా.
కొంచెం అందరు గట్టిగా మాట్లాడమ్మా. అమ్మ, ఈ రాత్రి నేను ప్రసంగం చేయడానికి రాలా, మీ ప్రసంగం కూడా వింటాకి వచ్చా. మనం ప్రసంగం చేసుకుందాం. హల్లెలూయా అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ హల్లెలూయా అనండి ఒకసారి అందరూ. రెండు చేతులు పైకెత్తానండి మంచిగా. వెలవడం వెలవడం అనేది చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే అనండి మాట, ఆలస్యం లేకుండా అనండి మాట. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో కందాకేరా అని ఒక తల్లి ఉంటుంది. ఆమె దగ్గర ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉంటాడు. అతడు నపుంసకుడు. దేవుని వాక్కు ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పిందంటే, ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళు, అక్కడ నీకు నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి కనపడతాడు రథంలో, అతనికి వెళ్ళి స్వార్థ చెప్పన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు సేవకుడు. వెళ్ళిపోయి ఆ రథాన్ని పట్టుకున్నాడు. అతను ఆ రథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుతున్నాడు. 53వ అధ్యాయం చదువుతుండగా వెంటనే ఫిలిప్ వెళ్ళి అడిగాడు, నేను చెప్పను దాని గురించి అని. ఆయన అడిగాడండి, ఆ ఆర్థిక శాఖ మంత్రి అడిగాడు, ఎవరి గురించి చెప్తున్నాడు ప్రవక్త అని అడగగానే వెంటనే దాన్ని అడ్డం పెట్టుకుని ఫిలిప్ ఏం చేశాడంటే ఆర్థిక శాఖ మంత్రికి యేసును గూర్చినటువంటి స్వార్థ చెప్పాడు. ఇదిగిన తర్వాత చదవండి అపోస్తలుల కార్యక్రమం 8వ అధ్యాయం. యేసును గురించి స్వార్థ చెప్తుండగానే అక్కడ నీళ్లు కనపడ్డాయి. ఏం కనపడ్డాయి? వెంటనే మంత్రి అన్నాడు, అయ్యా, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకేమన్నా అభ్యంతరమా? నేను ఇప్పుడే బాప్తిసం తీసుకుంటాను, వెంటనే నీ సువార్త విన్నాను, నేను వెంటనే బాప్తిసం తీసుకుంటున్నాను అనగానే ఫిలిప్ అన్న, నాకేం అభ్యంతరం రాని. ఇద్దరు నీళ్ళల్లోకి దిగి బాప్తిస్మం పొందిరి. తర్వాత పైకి వచ్చారు. రాగానే దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయాడు. ఇక ఎన్నడూ ఆర్థిక శాఖ మంత్రి ఫిలిప్పును చూడలేదు అని దేవుని లేఖనాలు చెప్పాయి. పాఠం ఏంటంటే, మనకు సమయం అందుబాటులో ఉన్నప్పుడే ఆమెన్నానండి, రోజులు అందుబాటులో ఉన్నప్పుడే ఆమెన్నానండి, ప్రభుత్వాలు జీవోలు రాజ్యాంగాలు మారినప్పుడే ఆమెన్నానండి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా సేవకులు అందుబాటులో ఉన్నప్పుడే ఆమెను చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు కనుక ఆయన లోబడి ఉండకపోతే వెంటనే ఆ దైవజనుడి యొక్క చేతుల మీదుగా దాన్ని ఏమంటారు, బాప్తిసం తీసుకునే కృపను పొందుకునేవాడా? సేవకులు అందుబాటులో ఉండగానే సేవకులు ఎక్కడికి వెళ్తారని ఏమోనండి, ఎవరికి తెలుసు? ఈ రోజులో టార్గెట్ అంతా ఎవరి మీద? సేవకు రావడం అంటే సావుకు రావడం ఎన్నిసార్లు లేదు మీరు, అంతే కదా. అందుకే నేనేమంటానంటే, అందుబాటులో ఉండగానే మనం ఏం పొందాలి? బాప్తిస్మాను పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. వెంటనే అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఇంకొక ఆయన కనపడతాడు. అతని పేరు ఫేలిక్స్. అతని భార్య యూదురాలైన ద్రుసిల్ల. వాళ్ళిద్దరు పౌలయ్య గారిని పిలిపించుకుని దేవుని స్వార్థ చెప్పమంటారు. ఇక ఈయన స్వార్థ చెప్తాడు. ఎవరు? క్రీస్తుని గురించి, విశ్వాసముని గురించి, జరగబో విమర్శల గురించి చెప్తుంటే ఫేలిక్స్ అంటాడంట, అయ్యా మనుష్య గారు, ఇక చాలు ఆగు, నువ్వు వాక్యం చెప్తాడు, మాకు భయం వేస్తుంది, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, మాకు సమయం వచ్చినప్పుడు పిలుస్తాం, అప్పుడు చూద్దాంలే, అప్పుడు పొందుతాంలే బాప్తిసం పంపించేసాడు పాస్ గారిని. దైవజనుడు ఇంటికి వెళ్ళిపోయాడు. కాదు మరి ఇంకేం చేస్తావు? ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇక ఎన్నటికీ ఆ ఫెలిక్స్కి అతని భార్యకి సువార్త వినే అవకాశం దక్కలేదు. అలా జీవితం అలాగే అయిపోయింది. ఈరోజు రాత్రికాల సమయం మనందరం నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, మన దేవుని మాట విన్నప్పుడు వెంటనే లోబడే వారంలో ఉండాలి. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, మంచిగా ఉండి. హల్లెలూయా, హల్లెలూయా. యోనా దేవుని మాటకు లోబడ్డాడా? లోబడ్డా. దానివల్ల ఎంత నష్టం తెచ్చుకున్నాడు? ఏమంటే జాన్ స్టార్ట్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా బాగా వాడబడుతున్నాడు. అయితే ఒక దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ఎక్కడో ఆయన కోసం పెద్ద సెమినార్ ఏర్పాటు చేసి ప్రపంచంలో చాలా మంది ఆయన కోసం, ఆయన ప్రసంగం వినాలని, ఆయన మీటింగ్లో పాలు పొందాలని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దైవజనుడు ఈ మీటింగ్ కోసం వాళ్ళు కొన్ని నెలల నుంచి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సరే, ఈ దైవజనుడికి కొన్ని లక్షలు పెట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ ఏర్పాట్లన్నీ చేశారు. సరే, మీటింగ్ దగ్గరికి వచ్చాయి. ఇక ఈయన ప్రయాణం చేసి ఆ దేశానికి వెళ్తున్నాడు. విమానాశ్రయానికి వెళ్ళారు. ఈయన లగేజ్ అంతా ఎయిర్పోర్ట్లో పెట్టేశారు. నెమ్మదిగా విమానం దగ్గరికి వెళ్ళారు. ఇక నెమ్మదిగా లోపలికి చెక్ ఇన్ అవుతున్నారు. విమానం ఎక్కుతున్నారు. ఒక మెట్టు ఎక్కాడు. వెంటనే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, స్టార్ట్ అన్నాడు. ఈరోజు నువ్వు ఈ ప్రయాణం చేయొద్దు, వెనక్కి వెళ్ళిపోవచ్చు. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు నా కోసం అక్కడ.
కొన్ని నెలలుగా ఈ మీటింగ్ కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి. కొన్ని లక్షలు పెట్టి టికెట్ బుక్ చేశారు. వెళ్ళకపోతే ఎలాగా, దయచేసి నన్ను ఆపొద్దు అని 2వ మెట్టు ఎక్కాడు. మరలా స్టార్ట్, ఈరోజు ప్రయాణం చేయొద్దు ప్రభువా, ఈ ఒకసారి నేను వెళ్ళాను ఆయన. మళ్ళీ 3వ మెట్టు ఎక్కాడు. స్టార్ట్, వెనక్కి వెళ్ళిపో. మళ్ళీ 4వ మెట్టు ఎక్కాడు. వెనక్కి వెళ్ళు. 5వ మెట్టు ఎక్కాడు. స్టార్ట్, వెనక్కి వెళ్ళు. ఇంకేం చేస్తాడు? నెమ్మదిగా వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళి, సార్ అన్నాడు, ఏంటి నా ఆరోగ్యం ఈరోజు ప్రయాణం చేయడానికి సహకరించట్లేదు, నా లగేజ్ ఇప్పించండి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. వాళ్ళు అన్నారు, ఫ్లైట్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిపోతాను సార్, మీ లగేజ్ ఇప్పుడు ఇవ్వడానికి అవ్వతాను అన్నాడు. సరే, మరలా ఫ్లైట్ వెనక్కి వచ్చినప్పుడు నా లగేజ్ చెప్పించండి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. సరే, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే గేట్ దగ్గరికి వెళ్ళాడు. గేట్ దగ్గరికి వెళ్ళగానే ఇంట్లో నుంచి భయంకర ఏడుపు వినపడుతున్నాయి. ఇంక అర్థమైంది ఏదో జరిగిందని. ఈ లోపలికి వెళ్ళడానికి భయం వేసేస్తుంది, అడుగు వేయడానికి భయం వేస్తుంది. నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టడం ప్రారంభించాడు. ఎవరో తలుపు తీయట్లా. చాలాసేపు కొట్టాడు, తలుపు తీయట్లా. తలుపు తీస్తే ఏ వార్త వినాల్సి వస్తుందని భయం వేస్తుంది. కాసేపటికి పోవగంట తర్వాత భార్య తలుపు తీసింది. భార్య తలుపు తీసి భర్తను చూసి ఏమండి అని గట్టిగా కాళ్ళు పట్టుకుని ఏడవటం ప్రారంభించింది. ఓ, భార్య సేఫ్గా ఉంది. పిల్లల కోసం ఏడవటం మొదలెట్టారు వీళ్ళిద్దరూ. పిల్లలకి ఏదో అయింది అని అనుకుని కాసేపటికి పిల్లలు కూడా డాడీ అంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. సరే, అందరూ క్షేమంగానే ఉన్నారు. నెమ్మదిగా తీసుకెళ్ళి వాళ్ళు ఒక సోఫాలో కూర్చోబెట్టి ఏమైంది 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 అని అడగటం మొదలు పెట్టారు. కాసేపటికి ఒక అర్ధగంట తర్వాత భార్య టీవీ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేయగానే అందులో బ్రేకింగ్ న్యూస్. ఈయన ఎక్కాల్సిన ఫ్లైట్ ఉంది చూసారా, అది టేక్ ఆఫ్ అయిన 4 నిమిషంలో సాంకేతిక కారణాలు వచ్చి పైన బ్లాస్ట్ అయిపోయింది. 270 మంది బూడిదైపోయారు. బ్రేకింగ్ న్యూస్ ఏం భర్త ఎందులో ఉన్నాడు? బూడిదైపోయాడు. వాళ్ళ తండ్రి ఎందులో ఉన్నాడు? ఇక అందుకని ఏడవటం ప్రారంభించాడు. ఎయిర్పోర్ట్ అధికారులకు అనుమానం వస్తుందిగా, ఫోన్ వచ్చింది. స్టార్ట్ అయినా మాట్లాడేది, ఎక్కడున్నావు? ఇంట్లో. ఒకసారి పోలీస్ స్టేషన్ రమ్మన్నాడు. వచ్చాడు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు. తెలుసుగా వాళ్ళ ప్రశ్నలు ఎట్లుంటాయో. ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్తే ఏం ముంచుకొస్తుందో. ఈ టీవీ 9 వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ వచ్చారు. వీళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూ చేసి ఆ దేవి నాగవల్లి వీళ్ళందరూ ఉంటారు కదా, కే పాల్ గారిని చేస్తుంటారు. వాళ్ళ ప్రశ్నలు మా చెడ్డకుంటే అసలు ఏం అడుగుతారు అనుకుంటున్నారు. అవునా? అంటే ప్రశ్నలు వాళ్ళు కూర్చోబెట్టి అడుగుతున్నారు అందరినీ. ఈయన కూర్చోబెట్టి అసలు ఎందుకు వెళ్ళిపోయావు వెనక్కి? నీ లగేజ్ లోపల ఉందంటే నువ్వే ఏదో చేసావు. లోపలికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయావంటే నువ్వే ఏదో బీసీసి వెళ్ళిపోయావు. అసలు ఎందుకు వెళ్ళిపోయావు? ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్తే ఏమవుతుందో అని భయపడుతున్నాడు. చివరాఖరికి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మాట చెప్తా మొదలుపెట్టాడు. అయ్యా, నేను ఒక మాట చెప్తాను వినండి అన్నాడు. అనగానే వెంటనే వాళ్ళు వింటున్నారు. వాళ్ళతో చెప్తున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు కన్నుండి చూసే దేవుడిని నేను ఆరాధిస్తున్నాను అని, నోరుండి మాట్లాడే దేవుడిని నేను ఆరాధిస్తున్నాను, హృదయం నుండి స్పందించే దేవుడిని నేను ఆరాధిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆయన పేరు నజరేయుడైన, గట్టిగా చెప్పచ్చు కదండి, ₹1,00,000 మాట అన్నది. అటు చెప్పాలని గట్టిగా చెప్పండి, ఆయన పేరు నజరేయుడైన. గట్టిగా చెప్పండి అన్న అందరూ, ఆయన పేరు నజరేయుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే మాట్లాడుతూ, ఇదిగో ఆయన చెప్పాడు నన్ను ఈరోజు ప్రయాణం చేయొద్దని, అందుకే ప్రయాణం చేయలేదని చెప్పాడు. ఇక వీళ్ళు ఉంటారు కదా, ఈ మాల్ రిపోర్టర్స్, ఇక వాళ్ళకి అబ్బా నీ దేవుడు నీకు ఒక్కడికే చెప్పాడా? ఆ బూడిదైపోయిన 270 మందిలో 160 మంది ఉన్నారు క్రైస్తవులు. 160 మంది బూడిదైపోయారు. మరి వాళ్ళకి చెప్పలేదా? నువ్వే కావాలి ఆయనకి, వాళ్ళు వద్దా? నీ దేవుడు నువ్వంటేనే పక్షపాతమా? నీ ఒక్కడితోనే చెప్పాడా? వాళ్ళతో చెప్పలేదా? అది తెలుసుగా ఆయన ప్రశ్న. ఇలా ప్రశ్న అడుగుతుంటే వెంటనే ఆయన లేచి నిలబడి, అమ్మా నా దేవుడు ఆ 160 మందితో కూడా మాట్లాడాడు. అయితే ఆ 160 మంది ఆయన మాట వినలేదు. నేను ఆయన మాట విని వెనక్కి వచ్చాను కాబట్టి కాపాడబడ్డాను అని సాక్ష్యం ఇచ్చాను. మొదలు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ సౌందర్యం మాట వినడంలో ఉందండి. ఆమె చెప్పండి గట్టిగా. యోనా మాట విన్నాడా? చెప్పండి గట్టిగా. రైట్. ఇప్పుడు నెంబర్ 1 మాట వినలేదు. రెండవది మనం ఆ పుస్తకంలో నేర్చుకునే ఒక మాట ఏంటంటే, దేవుని నిర్ణయం ఏమో నినివేకి వెళ్ళాలని, యోనా నిర్ణయం ఏమో తర్షీషుకి వెళ్ళాలని. ఇప్పుడు ఈ యోనా గారు సొంత నిర్ణయం తీసుకున్నాడా, దేవుని నిర్ణయానికి లోబడ్డాడా? గట్టిగా చెప్పండి మీకు ఏదో సొంత. అమ్మా మీకు విషయం తెలుసా, చాలా మంది ఈ రోజుల్లో సొంత నిర్ణయాలకు అలవాటు పడిపోయారు. మన నిర్ణయాలు వాక్యానుసారం లేవు. మన నిర్ణయాలు దేవుని సేవకులను సంప్రదించి తీసుకునే నిర్ణయాలుగా లేవు. అసలు ఈ రోజు వార్తలు చూడండి, పిల్లల వివాహ విషయంలో తల్లిదండ్రుల నిర్ణయాలు వదిలిపెట్టేశారు.
ఎవరికి ఇష్టం వచ్చినా ఎవరు నేస్తే అంత అయితే మాట్లాడతారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో లేవంటారా? అలా నిర్ణయం తీసుకుని సొంత నిర్ణయాల మీద ఆధారపడినోడు బాగుపడినట్టు ఒక్కడిని చూపించగలరా మీరు? కనపడ్డ ఒక్కడు కూడా. చాలా మంది యవనస్తులు తమ జీవితాలు అలా పాడు చేసేసుకుంటున్నారు సొంత నిర్ణయాలతో. నేనేమంటానంటే, ఇప్పటికే చాలా మంది నిర్ణయాలు కొన్ని పొరపాట్ల వల్ల కొంచెం తప్పుగా తీసుకుని ఉండవచ్చు. నేనేమంటానంటే, ఈ రాత్రి కనుక మీ నిర్ణయాన్ని మార్చుకునే సమయాన్ని దేవాదేవుడు ఇంకా మనకు ఉంచాడు. మనం మన నిర్ణయాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా మరలా కృప పొందుకుందాం. ఆమెను చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఆమెను. హల్లెలూయా. ఓ తాత మనవడు ఇద్దరు పందెం వేసుకున్నారంట. మనవాడు తాత దగ్గరికి వచ్చి అడిగాడంటే, తాత పందెం వేసుకున్నావా? సరే ఉన్నా. ఏమి లేదు, పందెం ఎంత బెట్ ఎంత అన్నాడంట. ఏమి లేదు, నువ్వు ఓడిపోతే నాకు వేయవ్వాలి, నేను ఓడిపోతే నీకు నీ మీద గెలవనా? సరే రెడీ రా అన్నాడంట. సరే ఈ లోపలికి వెళ్ళాడు. ఇంతకు పందెం ఏంటని అడిగాడంటే మనవాళ్ళ తాత, ఏమి లేదు, నా చేతిలో కోడి పిల్ల ఉంది, అది బతికిందో చచ్చిందో చెప్పాలి నువ్వు అంతే అన్నాడంట. ఇదో పందెం మళ్ళీ 1000 రూపాయలు రెడీ చేసుకున్నాడంట. కాసేపటికి తాతకి అర్థమైంది. ఏమని? బతికుందని చెప్తాడు, ఏం చేస్తాడు? అసలు ఎంత చక్కగా చెప్పారండి. బతికుందని చెప్తాడు, ఏం చేస్తాడు? చంపేస్తాడు. చచ్చిపోయిందని చెప్తే ఏం చేస్తాడు? బతికిందని చూపిస్తాడు. ఎటుపోయినా ఎవడు ఓడిపోతాడు? తాత ఎవడు గెలుస్తాడు? దీన్ని బట్టి తాతయ్య సమాధానం చెప్పాడంట. ఏమనంటే, అరే నాన్న, ఆ కోడి బ్రతకాలన్నా చావాలన్నా ఆ నిర్ణయం నీ చేతుల్లోనే అమ్మా. మన జీవితం యొక్క నిర్ణయం మన చేతుల్లోనే ఆధారపడి ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 మార్గాలు ఉన్నాయి. రెండు మార్గాలు, జీవం మరణం, ఒకటే మోక్ష మార్గము. యేసు ఆ మార్గం, యేసే ఆ మార్గం, ప్రభు యేసే ఆ మార్గం. హల్లెలూయా చెప్పచ్చుగా గట్టిగా. హల్లెలూయా. ఏ మార్గం? మన నిర్ణయం ఏంటో? పరలోకమా, నరకమా, నిత్య జీవమా? నిత్య నరకాజ్ఞ. జీవం కలిగిన దేవుడా? ఇంకొకటి ఆలోచించుకొని రాత్రి ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. నయోమి అనండి ఒకసారి, గట్టిగా అనండి అమ్మా. మాట్లాడినమ్మా కొంచెం. నయోమి అనండి, కొంచెం గట్టిగానండి. రూతమ్మ అనండి. నయోమి గారు బెత్లెహేములో ఉండేవారు. బెత్లెహేము అనగా అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అనగా బెత్లెహేము. ఇప్పుడు రొట్టెల ఇంట్లో కూడా అప్పుడప్పుడు కరువు రావచ్చు. అలాగని వదిలేస్తావా? కరువు వచ్చిందని రొట్టెల ఇల్లు వదిలేస్తారండి ఎవరన్నా? కరువు వచ్చిందని బెత్లెహేమును వదిలేస్తారు ఎవరన్నా? ఏదో కొంచెం ఇబ్బంది అని మందిరాన్ని వదిలేస్తారండి ఎవరన్నా? అమ్మా నాన్న ఏదో అన్నారని అమ్మా నాన్న ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారండి. అసలు ఏమన్నా అర్థం ఉందా? అవునా కాదా? ఇప్పుడు నయోమి తీసుకున్న నిర్ణయం చూసే ప్రజలందరికీ ఎలా ఉంది? ఎంత మంచి నిర్ణయం తీసుకుందిరా, ఇక ఉండి కరువులు అల్లాడే కన్నా మోయాబుకి వెళ్ళి ప్రశాంతంగా తిని బతుకుద్ది అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ మోయాబుకి వచ్చింది. మోయాబుకి రాగానే బోలను ఉన్నాయి వెలవడం, ఇడ్లీ ఉంది వెలవడం, గారెలు ఉన్నాయి వెలవడం, బజ్జీలు ఉన్నాయి వెలవడం, పూతరేకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొత్తం అన్ని లడ్డూలు, డ్రై ఫ్రూట్ జ్యూస్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ మొత్తం అన్నీ ఉన్నాయి. తినగలుగుతుందా? మాట్లాడండి ఏదోటి. తెల్లైపోతుంది. భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు, కోడలు 2 విధవరాలే కూర్చున్నారు. నేను ఒక మాట అడిగినా, చూసిన ప్రజలకేమో మంచి నిర్ణయం అనిపించింది, కానీ ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనంటారా? కానీ మరలా దేవుడు బెత్లెహేమును దర్శించాడని ఒక వార్త వినగానే 2 కోడలకు మాట చెప్పింది, మరలా మీరు వెనక్కి వెళ్ళిపోండి, మరలా ఎవరైనా ఇద్దరిని చూసుకొని పెళ్లి చేసుకోండి, మీ ప్రజల్లో మీ జనాంగంలో హ్యాపీగా మరలా జీవితాన్ని ప్రారంభించండి, నేను వెళ్ళిపోతున్నాను అని అనగానే ఒక కోడలు వచ్చింది, ముద్దు పెట్టింది, మా మంచి అత్త ఉంది, వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకో కోడలు వచ్చింది, వెళ్తున్నా, అక్కడే నిలబడిపోయింది. వెంటనే వెళ్ళమన్నాను, నేను వెళ్ళిపో, పర్లేదు కుదరదు, నేను వెళ్ళిపోతున్నా బెత్లెహేముకి. నేను కూడా వస్తా. ఏం చెప్తున్నావు అర్థమవుతుందా నీకు? బెత్లెహేముకి వెళ్ళిపోతున్నాను. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? నేను కూడా వస్తా నీతో. నాతో రామాక, కుదరదు, నేను నీతో కూడా వస్తా. అసలు నాకు బెత్లెహేములో సరిగ్గా ఇల్లే లేదు, అయినా పర్లేదు. సరిగ్గా ఆ తిండే దొరకదు అక్కడ, అయినా పర్లేదు. అసలు నా జీవితానికే గ్యారంటీ లేదు, అయినా ఇబ్బంది లేదు. అమ్మ ప్రశాంతంగా మంచి నిర్ణయం తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కుదరదు. ఎందుకంటే ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చాను, మరలా లోకానికి వెళ్ళమంటే నేను పొరపాట్లు కూడా వెళ్ళనని కూర్చుని, నీ దేవుడే, నీ జనమే, నువ్వు ఎక్కడ బ్రతుకుతావో, నువ్వు ఎక్కడ చచ్చిపోతావో, నన్ను మరణం తప్పితే వేరొకటి వేరు చెయ్యకూడదు అని చెప్పాను.
అందరూ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? రూతమ్మ గారి నిర్ణయం ఒట్టి పిచ్చి నిర్ణయం అనుకుంటారు. చక్కగా వెనక్కి వెళ్ళిపోయి మరలా జీవితాన్ని ప్రారంభించే అవకాశం వచ్చింది కదా, ఎంత హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు చూసిన జనం. కానీ రూతమ్మ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా కాదంటారు? నాన్న సూపర్. అమ్మా జాగ్రత్తగా వినండి మాట. బెత్లెహేము నుండి సౌభాగ్యురాలుగా బయలుదేరిన నయోమి మోయాబుకు వచ్చి విధవరాలైపోతే, మోయాబు నుండి విధవరాలుగా బయలుదేరిన రూతమ్మ బెత్లెహేముకు రాగానే సౌభాగ్యురాలుగా మార్చేశాడు. మనం ఆరాధిస్తున్నాము. గట్టిగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా మంచిగా చెప్పాలి, పొదుపు లేకుండా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా అనాలి. అలా 2 చేతుల పైకెత్తి ఆమేన్ అనాలి. ఇంకా గట్టిగా ఆమేన్ అనాలి. ఆగకుండా ఆమేన్ అంటూనే ఉండాలి. ఆమేన్ 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 ఆమేన్. అమ్మా మన దేవుడు రుతు దేవుడు ఒక్కడే. ఆమేన్ అంటూనే ఉండాలి. చేతులు దిగ్గకూడదు, ఆమేన్ నాకూడదు. చేతులు దిగ్గకూడదు, ఆమేన్ నాకూడదు. చేతులు దిగ్గకూడదు, ఆమేన్ నాకూడదు. ఆమేన్ వినపడాలి, పక్కన వాళ్ళకి వినపడాలి, నాకు కూడా వినపడాలి. ఆమేన్ అంటూనే ఉండాలి. రూతమ్మ గారు పరిగేరుకున్న పొలానికి యజమానురాలైపోయారు. ఆమేన్ చెప్పాలి. రూతమ్మ గారు అద్దె పొలానికి యజమానురాలైపోయారు. ఆమేన్ చెప్పాలి. అదే రూతమ్మ దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఆరాధించబడుతున్నాడు. అదే రూతు దేవుడు ఇక్కడ సజీవంగా ఉన్నాడు. అదే రూతు దేవుడు పునరుద్ధానుడై లేచాడు. ఆ దేవుడి పక్షంగా మనం ఆమేన్ అంటుండగానే ఇంకా అద్దె గృహాల్లో ఉన్నవారు ఎవరైనా ఉండి ఉండవచ్చు, అద్దె వాహనాలు నడుపుతున్న వారు ఎవరైనా ఉండి ఉండవచ్చు, అద్దె షాపుల్లో ఉన్నవారు ఇంకెవరైనా ఉండి ఉండవచ్చు, ఇంకా అద్దె స్థలాల్లో మందిరాలు నడిపేవారు ఎవరైనా ఉండి ఉండవచ్చు. మనం ఆమేన్ అంటుండగానే వాటిని స్వాధీనం చేసుకునేంతటి కృపణ దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తారా? యేసయ్యకి చప్పట్లు కొట్టేటప్పుడు నెంబర్ 1 గట్టిగా కొట్టాలి. చప్పట్లు ఆగకూడదు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. రూతమ్మ నాటబడిన మొక్క. గాలి వచ్చింది, వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది, కథల్లో అక్కడే ఉంది. కొన్ని మొక్కలు ఉంటాయి, కుండి మొక్కలు. అవి ఏ మొక్కలు అవి? ఇక్కడ అసలు అయ్యో సోఫర్ కుండి కొనలేదు నిజం. కొన్ని చోట్లకి వెళ్తుంటే కుండీలు పక్కన పెట్టి పొగట్టేస్తున్నారు స్టేజ్ మీద. మనం వైర్లు కాలిపోయినా చూసుకోవాల్సి వస్తుంది. కాదు, అది కావాలని వస్తుంది గారు పొగ. మీరు చెప్తుంటే బాగుంటుంది తప్ప ఎన్ని ఎక్కడైనా ఎన్ని పెట్టబాకంటే ఎండ్రాయే. ఇప్పుడు వాక్యం చెప్పాలా, పొగేపించుకోవాలా? అది అర్థం కావట్లా. చక్కగా ఎంత ప్రశాంతంగా చూడండి వేదిక. ఓ దగ్గరికి వెళ్తేనేమో మినుకు బొలుబులు, తెల్ల బట్టలు వేసుకుంటేనేమో ఓ ఫోటోలో పచ్చ రంగు, ఓ ఫోటోలో ఎర్ర రంగు, ఓ ఫోటో మరీ ఘోరం నల్లంగు, ఓ ఫోటోలో పసుపు రంగు. అసలు ఇన్ని రంగులు ఎప్పుడు మారుతున్నాను? ఎప్పుడు తెలిపోగా అన్నయ్యాను ఒకసారి గట్టిగా. ఏంటై గారు ఈ ఫోటోలు? బల్బులు ఎక్కడ ఉన్నాయి? స్టేజ్ మీద ఉండేగా. మళ్ళీ మధ్యలో ఎఫెక్ట్స్, పొగ. దేవునికి స్తోత్రం అనగానే ఊళ్ళంటాడు అక్కడ పొగ. కొన్ని మొక్కలు ఉంటాయి, కుండీ మొక్కలు. ఏ మొక్కలు? ఏదో చెప్పండి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానా? నా మీటింగ్లో ఉంటా కుండీ. రేపు పొద్దున దేవరపల్లిలో రావులపాలెం దగ్గర ఉంటానా? ఆ మీటింగ్లో ఉంటుందా కుండీ. 2వ తారీఖు ఏలూరులో ఉంటానా? అక్కడ ఉంటుందా కుండీ. 3వ తారీఖు మొగల్తూరులో అక్కడ ఉంటుందా కుండీ. 4వ తారీఖు తాపేసి అక్కడ ఉంటుందా కుండీ. 5వ తారీఖు యానంలో ఉంటా అక్కడ ఉంటుందా కుండీ. ఆ తర్వాత ఎవరో రేపు పొద్దున ఏదో బాబు గారు వస్తారు. ఏ బాబు గారు? చాలా మంది బాబు గారు తిరుగుతున్నారుగా, 1, 2, 3. ఏదో బాబు గారు వస్తారు. ఆ బాబు గారు సభల్లో కనపడుతుంది ఆ కుండీలు. అల్లెలుయ్య అనండి. అసలు మీరు అనట్లేదు. సభలు చెప్పండి. అల్లెలుయ్య మంచిగా చెప్పండి. అల్లెలుయ్య. అమ్మ మనం అందరం నాటబడిన మొక్కలు. ఆమెనండి గట్టిగా చెప్పండి. అల్లెలుయ్య. మనం ఏ మొక్కలు? నాటబడ్డ మొక్కలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ ఈ రాత్రి ఏదైనా నిర్ణయం పొరపాటుగా తీసుకుంటే మార్చుకునే అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. మార్చేసుకుందాం. అలా చేసిన పొరపాటు నెంబర్ 1 మాట వినట్లేదు. నెంబర్ 2 నిర్ణయం కరెక్ట్గా లే. 3 అధ్యాయం చదవండి. మీరందరూ నాతో ఉంటే ఒకసారి ఆమెన్ అంటారా? నిద్ర వచ్చేసే వాళ్ళు కూడా గట్టిగా ఆమెన్ అంటారా? అమ్మా వస్తున్నాను. 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి. ఎక్కడి నుంచి అమ్మా? తర్వాత చదవండి నాన్న. తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోన పేకుపోయి తర్షీషునకు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి నుంచి అంటే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవలెనని. అసలు ఎవరన్నా యెహోవా సన్నిధి నుంచి పారిపోతారమ్మా? అసలు ఎంత ఘోరం,
యోనా లాంటి వారు పారిపోవచ్చా? అమ్మ, యోనాభిషేకం అంటే ఏంటమ్మా? ఒక్క ప్రసంగానికి 1,20,000 మందిని మోకాళ్ళు లేపించిన దైవజనుడు ఆయన. ఒక్క ప్రసంగానికి ప్రభు కనపడి, నాన్న నీకేం కావాలో అడగరా బుష్గా అన్నాడు. నేను అంటారు, ప్రభు యోనాకున్న అభిషేకం నాకు అంట. ఏమో ఈ రాత్రికి ఎవడో ఒక నిలబడి ప్రసంగం చేయగానే మొత్తం ఊరంతా బాప్తిస్మానికి వచ్చేస్తారు. ఆమెననండి అయ్యా. రేపొద్దున మైలవరంలో నిలబడగానే అందరూ వచ్చేస్తారు బాప్తిస్మానికి. గట్టిగా ఆమెనన్నానా? ఎక్కడ అడిగినా? ఆ తర్వాత ఎల్లుండి కొండపల్లి ఆమెనన్నానా? ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, విజయవాడ, మా ఊరు ఉయ్యూరు, కంకిపాడు, మచిలీపట్నం. ఇక నా అయితే గట్టిగా సంవత్సరం అంతా దేశం అంతా తిరిగేసామంటే భారతదేశం అంతా ఏసై దేశంగా మారిపోతుంది. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేం పని ఉంది, పని అయిపోతుంది. సంవత్సరం తర్వాత హ్యాపీగా ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో. హల్లెలూయా, స్తోత్రం అని అయిపోయాక దేశాన్ని పట్టుకుని వెళ్ళిపోతాం యేసు దగ్గరికి. అంత గొప్ప దైవజండి అని ఒక్క ప్రసంగంతో 1,20,000 ఆత్మలు సంపాదించిన దైవజండి. 1,20,000 మంది మోకాళ్ళు వేసి ఓ పశ్చాత్తాపడేలాగా చేసేంత గొప్ప ప్రసంగికుడు ఆయన. అద్భుతమైన అభిషేకం కలిగిన దైవజనుడు. అటువంటి దైవజనుడి యెహోవా సన్నిధిలోంచి పారిపోవచ్చా? రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనది అలా లేరా? చాలా మంది దేవుని సన్నిధి నుంచి పారిపోయి ఎంతకాలం అయింది? దేవుని వాక్యం ధ్యానించి ఎంతకాలం అయింది? దేవుని ప్రార్థనతో దేవునితో ఒంటరిగా గడిపి ఎంతకాలం అయింది? అసలు ఆరాధనలో దేవుని సన్నిధిని తీసుకొచ్చి ఎంతకాలం అయింది? పరిచర్య కోసం స్వార్థ ప్రకటించడానికి అన్ని ఊర్లు తిరిగి ప్రేయర్ వాక్స్ చేసి ఎంతకాలం అయింది? అసలు మనం పారిపోతున్నామా? మనలాంటి వారు పారిపోవచ్చా? తన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్న నువ్వు నేను పారిపోవచ్చే యెహోవా సన్నిధిలోంచి అని ఒక్క మాట అంటే దేవుని సన్నిధిలో పారిపోతావు మనం. మీరు బాగా గమనించాలి. కొంతమంది పారిపోకూడదు, అలా ఉండిపోవాలి మందిరంలో, అలా నిలిచి ఉండాలి దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము అనండి ఒకసారి అందరూ అలాగే ఉండి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం అందరం కలిపి చదువుదామా? 18వ అధ్యాయం 22. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళని అబ్రహాము వెంటనే యెహోవా సన్నిధిని నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నిలిచి ఉన్నాడండి? ఎక్కడ ఉన్నాడండి? ఇంకా దేవుని సన్నిధిలోనే నిలబడిపోయి ఉన్నాడు. ఇంకా నిలబడి ఏం చేస్తున్నాడు? ప్రభువా 50 మంది ఉంటే కాపాడుతావయ్యా, నా సన్ని కోసం 45 మంది ఉంటే కాపాడుతాను, నీకోసం 40 మంది ఉంటే కాపాడుతాను అయ్యా, 30 మంది ఉంటే కాపాడుతాను అయ్యా, 20 మంది ఉంటే కాపాడుతాను అయ్యా. దూని ఇంకెప్పుడు మాట్లాడను, లాస్ట్ తెగించి మాట్లాడుతాను ఇక అంతే. ఇంక ఆఖరి మాట ఏంటి? 10 మంది ఉంటే కాపాడుతాను అయ్యా, కాపాడుతాను. ఇంకంతకన్నా తక్కువకి రాలా. కారణం ఏంటంటే 10 మంది కూడా నీతిమంతులు లే. అమ్మా అదే అధ్యాయంలో ఆఖరి మాట చదవండి ఒకసారి. 20వ వచనం, 33వ వచనం చదవండి ఒకసారి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. యెహోవా ముందెవరు వెళ్ళిపోయారండి? దేవుడు వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వెళ్ళారండి? అబ్రహాం వెళ్ళాడు. ఈ రోజుల్లో ముందెవరు వెళ్ళిపోతున్నారండి? జగన్ గారు సంతకం పెట్టాలా ఉత్తరాలు ఉండు, మనం కాదా వెళ్ళిపోయేది? అసలు మధ్యలో ఫోనే ఆపలేకపోతున్నాంగా, అవునే కదా? మనందరం మన వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, చెంప మీద తల్లు కొట్టినట్టు. మనందరం అంట మందు తాగే వాళ్ళని మొత్తుకు బానిసలు అయిపోయారు అంటున్నామంట. కానీ చాలా మంది తెలియకుండా ఆ మందు కన్నా ఎక్కువ మంది ఫోన్లకు బానిసలు అయిపోయారంట. నిజం. అసలు పగల ఫోన్లు నెట్లో ఈ స్తంభాలు ఉంటాయి కదా, వాటి మీద నెట్ కరగట్లేదంట, రాత్రులే కరిగిపోతుందంట. ఏంటంటే రాత్రులు దుప్పటైగా నేను 7 దుప్పటి లోపల వెలుగు ప్రకాశిస్తున్నాను. మళ్ళీ రే ఎంతసేపు రా ఫోను నీకెందుకు? మళ్ళీ తినేదేమో వాళ్ళ ఇంట్లో, ఉండేదేమో మళ్ళీ నీకెందుకు అంట. అరే నాన్న పడుకోరా, ఎంతసేపు రా ప్రాజెక్ట్ మమ్మీ, ఇది లాక్డౌన్ ఉన్నారు కదా మన ప్రాజెక్ట్ చేసేవాడిని. అసలు కొన్ని సమాధానాలు ఉంటాయమ్మా. ఎక్కడికి రా, ఎక్కడికే
అసలు ఎక్కడికే అన్న ఊరు ఎక్కడుందో దేశం అంతా తిరుగుతున్నా ఇప్పటికీ కనపడలా. ఈ వెళ్ళడం పక్కనే ఉందని చెప్పండి, వెళ్ళి మా అమ్మకి చెప్తా. మేము కూడా వెళ్ళి చెప్పా చాలాసార్లు, ఇక్కడికే అసలు అర్థం కాదు. ఎక్కడికంటే ఎక్కడికే ముందు మనం వెళ్ళిపోతాం ముందు, కానీ ముందు ప్రభువు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మా మీకు విషయం తెలుసమ్మా, అబ్రహాం అంత ధనవంతుడు ఎవరైనా ఉన్నారా? చెప్పండి నాన్న గట్టిగా. అబ్రహాం అంత సంపన్న ఎవరైనా ఉన్నారా? అబ్రహాం అంత డబ్బులో ఉన్న ఎవరైనా ఉన్నారా? అయినా బ్రతికినంత కాలం గుడారంలో బ్రతికాడు. గుడారపు జీవితం అనుభవం అంటే ఏంటి తెలుసా? తినగలిగిన సామర్థ్యం ఉంది, తినగలడానికి అన్నీ ఉన్నాయి, అయినా ఉపవాసాలతో కడుపు కట్టుకొని బ్రతకడం. నిద్రపోవడానికి బోల్డని అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన పరుపులు ఉన్నాయి, అయినా మోకాళ్ళ మీద ఎక్కువసేపు గడపటం. సరదాగా జీవితాన్ని అనుభవించగలిగిన స్థాయి ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, కానీ దేవుని కొరకు అన్నీ తెగించి వైరాగ్యంతో సమర్పణతో బ్రతకడం. ఇవన్నీ చూడడానికి పిచ్చితనంగా అనిపించవచ్చు, కానీ మీకు విషయం తెలుసా? 18వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అబ్రాము గురించి రాసినప్పుడల్లా గుడారం 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 అని రాశాడు. 19వ అధ్యాయంలో లోతు గురించి రాసినప్పుడల్లా ఇల్లు 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 అని రాయబడింది. అగ్ని వచ్చింది ఒక రోజున, గుడారం కాలిపోలా, ఇల్లు కాలిపోయింది. కానీ ఈ గుడారం నుంచి అబ్రహాము తర్వాత అత్యధికమైనటువంటి పంటను పొందుకున్న ఇస్సాకును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆమె చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత దేవుడితో పెనుగులాడినటువంటి గెలిచినటువంటి యాకోబును బయటకు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత యాకోబు ఊహించిన దాన్ని స్థాపించినటువంటి యోసేపును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో నుంచి ముందు దేవుడు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అబ్రహాం వెళ్ళిపోయాడు. మీకు విషయం చెప్పనా? వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం ప్రమాదం. అమ్మా, ఒక ప్రార్థనా పరుడు దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోవటం ఎంత ప్రమాదమైందో తెలుసా? ఆ ఇద్దరు ఎప్పుడైతే దేవుని సన్నిధిని వదిలి వెళ్ళిపోయారో ఇక ఆ పట్టణాన్ని ఎవరో కాపాడలేదు. రాత్రి ఒక మాట చెప్పనా? మనం దేవుని సన్నిధిలో ఉండటం, దేవుని పాదాల దగ్గర పడి గోదాడటం మన పట్టణానంతటికి క్షేమం. 2 చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నేనేమంటాను, మనలాంటి పారిపోవచ్చా? అందుకే నెహెమ్యా అంటాడు, నాలాంటి వాడు పారిపోవచ్చా? ఎంతటి వాడనైనా నేను ప్రాణం కాపాడుకోవడానికి పరుగులెత్తొచ్చా? అమ్మా, అది వసంతకాలం కదూ, యుద్ధం చేయాల్సిన కాలం కదూ, రాజులు సైన్యానికి ముందర నిలబడి యుద్ధం చేయాల్సిన రోజులు కదూ. ఆ సమయంలో దావీదు లాంటి వారు మేడ మీద ఉండొచ్చా? ఎక్కడున్నావు అసలు నువ్వు? అందుకే దేవుడు అడిగాడు, ఆదామా నువ్వెక్కడా? ఇంకా పారిపోవడం దగ్గరే ఉండిపోయావా? యెహోవా సన్నిధిలో నుండి పారిపోవలనని. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మీరందరూ ఇక్కడే ఉంటే ఒకసారి ఆమేన్ అంటారా నాతో పాటు? అంటే దేవునికి స్తోత్రం చెప్తారు ఒకసారి గట్టిగా. ఇప్పటికే 3 మాటలు చెప్పేశాను. నెంబర్ 1 మాట వినలేదు, నెంబర్ 2 నిర్ణయాలు బాగోలేదు, నెంబర్ 3 దేవుని సన్నిధి నుంచి నిలబడకుండా పారిపోతున్నారు, నెంబర్ 4 తర్వాత 3వ వచనం మరొకసారి చదువు. అయితే యోనా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలని యోనా యొప్పేకు పోయి అనండి. మాట గట్టిగా చెప్పండి ఒకసారి గట్టిగా. యొప్పేకు పోయి అనండి. యొప్పేకు పోయి అనండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ హి కేమ్ డౌన్, దిగిపోయి అనండి. కానీ యోనా ఏమనుకుంటున్నాడంటే, నా నిర్ణయం వల్ల నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? అతడు దిగిపోతున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది అలా లేరా? మీ బిడ్డలు ఈ పాటికి ఏ స్థాయిలో ఉండాల్సింది కానీ దిగిపోవట్లేదా? మీ కుటుంబం ఈ పాటికి ఏ స్థాయిలో ఉండాల్సింది దిగిపోయేలాగా లేదంటారా? ఈ పాటికి మన ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉండాల్సింది దిగిపోయేలా లేదంటారా? ప్రారంభంలో ఎలా ఉండేవారో ఇంకా అలాగే ఉన్నామా? అందుకే దేవుని లేఖనాలు ఏం చెప్పాయి? మన కార్యారంభం కన్నా మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నా తొదకు మహాభివృద్ధి, మీరు మహిమ నుండి అధిక మహిమకు వెళ్తారు అని అన్నాడు. కానీ ఈ రోజుల పరిస్థితి అలా లేదే. ఒక మనుష్యుడు లోక 10:30 ఉంటుంది. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగిపోతూ ఏమైపోతూ అమ్మా మాట్లాడాలి, ఏమైపోతూ అమ్మా. నేను ఒక మాట చెప్తాను, ఒక క్రైస్తవ జీవితం ఎప్పుడు పై నుండి కిందకి రాకూడదు, కింద నుండి పైకి ఎదగాలి మనం. ఈ మధ్య సాక్ష్యాలు ఎక్కువైపోతుంది. ఇదివరకు ఏం బతికేవాడురా, చిచ్చి అదేం సాక్ష్యం అండి అసలు. ఇదివరకు బతకవేంటి? ఇదివరకు అసలు ఏం ప్రార్థన చేశాడు? ఇదివరకు ప్రార్థన చేశాడు. మనం చనిపోయేదాకా అలాగే ప్రార్థన చేయాలి. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అరే ఇదివరకు ఏం మాట్లాడే అసలు ఇదేం సాక్ష్యాలండి, ఇదివరకు ఉంటాం ఏంటండి? కానీ బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది అలాగే ఉండిపోయిన వారు లేరా? ఈరోజు ఎంతో మందికి హేళనగా మారిపోయిన దైవం K.Paul గారు, ఒకప్పుడు ఆయన స్థాయి ఏంటిది? ఆయన ప్రారంభం ఎలా ఉండేది?
మన ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి వరుణ్ ఒక ఆయన ఇప్పటికీ పోటీ చేయబోతున్నారు. ఆయన కూడా అధికారంలో ఉండగా కేఏ పాల్ గారి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ వ్యక్తి. తెలుసా విషయం మీకు? యూట్యూబ్లో ఒక సాక్షి ఉంటే చూడండి. బర్నబాస్ గారు ఒక ఆయన తెనాల్లో, ఆయన ఒక మాంత్రికుడు. కేఏ పాల్ గారిని చంపడానికి తెనాలి వస్తున్నారని చెప్పి ఆయన మీద 148, 149 శక్తుల్ని ప్రయోగించారు. ఆ రోజుకి ఆయన చచ్చిపోయే రోజు కేఏ పాల్ గారికి ఆఖరి రోజు. మీటింగ్ స్టేజ్ మీదకి వచ్చాడు. స్టేజ్ మీదకి రాగానే రెడీగా ఉన్నాడు. అక్కడ 148 రెడీగా ఉన్నాయి అక్కడ. ఈయన ఓకే అంటూ వెళ్ళిపోయింది చంపేస్తాయి అనమాట. అలాంటి భయంకరమైనటువంటి అటాక్ ఆయన మీద స్టార్ట్ అయింది. సరే స్టేజ్ మీదకి వచ్చాడు, సిగ్నల్ వెళ్ళింది, వచ్చాడు రా వదిలేసి అని అనగానే మొత్తానికి టక్క వదిలాడు. ఆ మొత్తం 149 పరిగెత్తుకుంటూ వచ్చి వేదిక దగ్గరికి వచ్చి ఆ అగ్నిని తట్టుకోలేకంట వెనక్కి వెళ్ళిపోయి ఆ మాంత్రికుడితో చెప్పిన మాట ఏంటంటే, ఆయన దగ్గర ఉన్న శక్తి, ఆ మహిమ అంతా ఎంత కాదు, ఆ మహిమని మేమే తట్టుకోలేకపోతున్నాం, నా మాటని నువ్వు కూడా పారిపోని సాక్ష్యం ఇచ్చినాయంట మాంత్రికుడు. మీకు విషయం తెలుసా? ఆ ఒక్క దెబ్బకి దయ్యం ఇచ్చిన సాక్ష్యానికి దేవుణ్ణి నమ్ముకుని ఈ రోజు తెనాల్లో అద్భుతమైన సేవ చేస్తున్నాడు దేవుడు. ఆయన చెప్పిన సాక్ష్యం యూట్యూబ్లో పెట్టాడు బహిరంగ. అయ్యా ఎలా ప్రారంభించారు సార్ ఆయన? శిఖరాగ్ర పరాకాష్ఠ కదది. మరి ఈరోజు అలాగే ఉన్నాడా? అమ్మా మనం ఇంతవరకు ఎలా ఉండేవాళ్ళం? పడిపోతున్నాం మనం కదా. ఇంతవరకు ఎక్కడో ఉండేవాళ్ళం. ఇంతవరకు మన ప్రార్థన సమయం అంతా, ఇంతవరకు వాక్యం ధ్యానించే సమయం అంతా, ఇంతవరకు పరిచర్య కోసం స్వార్థ చేయడానికి మన సమయం అంతా, ఇంతవరకు ఆయన కోసం రోషం పెంచుకున్న వైరాగ్యం ఏది ఈ రోజుల్లో? ఇంతవరకు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నామా? దిగిపోతున్నాం, పడిపోతున్నాం. సంసోను అనండమ్మా, కొంచెం గట్టిగానండి. నాకు తెలుసండి, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ సంసోనుకున్నంత వెరైటీ ఏమంటుంది ఎవరికి లేదు. మన అమ్మమ్మ గారు నానమ్మ గారు ఇళ్ళకి వెళ్తే కోళ్ళు పట్టుకోవాలంటే ఆ ఇల్లు ఎక్కుద్ది, ఈ ఇల్లు ఎక్కుద్ది, ఆ సూరు ఎక్కుద్ది, ఈ సూరు ఎక్కుద్ది, ఆ ఫ్యాన్ ఎక్కుద్ది, ఈ ఫ్యాన్ ఎక్కుద్ది, మొత్తానికి పట్టుకొచ్చి పలికి కింద కానీ పలికి కింద ఉన్న కోడి పారిపోద్ది. అవునే కదా? అసలు కోళ్ళు చూడాల మీరు, నాకు అర్థమైపోయింది. అంతా చికెనే. చికెన్ టిక్కానా ఏంటిది? టిక్కా 65, 165, 105 ఇదేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని హల్లెలూయా, హల్లెలూయా. వందనాలమ్మా, అమ్మా వందనండి, దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అసలు ఈ మధ్య ఏదో ఇక్కడ మైదా పిండి, ఇక్కడ 10 గ్రాముల మైదా పిండి, దానిపైన 10 గ్రాముల మైదా పిండి బండులు అనుకుంటా, దాని లోపల తమలపాకులు, మునగాకులు, పల్లెరాకులు వేసి కోల్గేట్ పేస్ట్ చేసి మొత్తానికి రౌండ్గా చేసేది ఎత్తున్నారు. ఏంటిది? అమ్మ బర్గరా? అది మొత్తానికి అది ఒక్క చేత్తో పని అవడంట, దీంతో కూడా పట్టుకోవాలంట. ఎట్ట పట్టుకుని ఎట్ట తినాలి? వాడు తినాలంట. ఇప్పుడు అదేం తింటరా? అమ్మ మీకు వచ్చిందా సార్? అసలు ఎప్పుడు ఆడతానే ఉండాలి మన విషయం. మీకు చాలా బయట చాలా మిషన్లు మన మిషన్ చూసే తయారు చేశారు. చూడండి బాబు, గాలి వెళ్ళటకు గొట్టం, నీళ్ళు వెళ్ళటకు గొట్టం, వెళ్ళడం దోశ వెళ్ళటకు గొట్టం, మైలవరం మిరపకాయ బజ్జీ వెళ్ళటకు గొట్టం. అవునా కదా? అవి కూడా అంతే. కిరసాయలకు ఒక గొట్టం, డీజిల్కి ఒక గొట్టం, పెట్రోల్కి ఒక గొట్టం. అవి కిరసాయలు ఎత్తుని పని చేస్తాయి, పెట్రోల్ ఎత్తుని పని చేస్తాయి, డీజిల్ ఎత్తుని మనం అట్ట కాదు. కిరసాయలు వేసేస్తాం, పెట్రోల్ వేసేస్తాం, డీజిల్ వేసేస్తాం, ఫ్రీగా వస్తే తెలుసుగా నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏంటి అమ్మా, మన కోడికే ఎంత కష్టపడుతున్నామే? నక్కని చూసారా ఎప్పుడన్నా? ఏదో చెప్పండి గట్టిగా. అది చూసారా? నక్కనే చూసారమ్మా? పట్టుకున్నారా? త్వరగా ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టుకుంటాడా? తోకలు ముడేసేస్తాడా? దాన్ని నిప్పంటించేస్తాడా? అసలు ఆయన యుద్ధం చేస్తే శత్రువు అసలు కనీసం గెలవడానికి అసలు ఏమన్నా అవకాశం ఉండేదా శత్రువుకి? అసలు ఆయన నోటి నుండి నమ్ముండేదా? ఏడు చేసేవాడు అంతే శత్రువు, అవునా కదా? అసలు ఆయన యుద్ధం చేస్తే అసలు అమ్మా అసలు ఏంటండి అసలు ఆయన యెహోవా ఆత్మతని రేపగా, యెహోవా ఆత్మతని రేపగా, యెహోవా ఆత్మతని రేపగా. ఏమంటే గాడిద ఎంత, దాని తలకాయ ఎంత, దాని దవడ ఎంత, దవడ ఎముక ఎంత, ఒక్క పచ్చి గాడిద దవడ ఎముక సక 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 1000 మందిని. ఏంటండి అసలు అభిషేకం? ప్రారంభం సూపర్, ముగింపు కూడా అలాగే ఉందా నాన్న? చెప్పండి నాన్న ఏదో గట్టిగా. సంసోను ముగింపు కూడా అలాగే ఉందా? కానీ పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గరైపోయాడు, వస్త్రాన్ని కోల్పోయాడు, నీరు లేని బావిలో తోయబడ్డాడు. అటువైపుగా ఇష్మాయేలు వస్తున్న మొదటిసారి అమ్మబడ్డాడు, వెళ్ళిపోయి పోతీఫరుకు రెండోసారి అమ్మబడ్డాడు. ఆ పనికిమాలిన పోతీఫరు భార్య చేతులు నిందించబడ్డాడు, నేరుగా చెరసాల్లో పడ్డాడు. ఆయన పేరు చెప్పొచ్చుగా, గట్టిగా చెప్పొచ్చుగా, కొంచెం పొడి చెప్పండి గట్టిగా.
ఒక మాటనేనా, యోసేపు ప్రారంభం ఏమన్నా బాగుందా? అసలు ముగింపు బాగుందంటారా, బాగోలేదంటారా? తండ్రికేమో యోసేపులో మంచి కొడుకు కనపడ్డాడు, అన్నలకేమో పిచ్చి కలలు కానీ తమ్ముడు కనపడ్డాడు. మొదటిసారి కొనుక్కున్న ఇష్మాయిల్కి ఒక బానిస కనపడ్డాడు, రెండోసారి కొనుక్కున్నటువంటి పోతిఫర్కి ఒక బానిస కనపడ్డాడు, ఆ పోతిఫర్ భార్యకి ఒక మగాడు కనపడ్డాడు, చెరసాల యజమానికి ఖైదీ కనపడ్డాడు, నేరస్తులందరికీ తోటి నేరస్తుడు కనపడ్డాడు. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్యకి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కనపడ్డాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు అంతటికి దేవుని గాను, ఫరో ఇంటికి ప్రభువు గాను. బాగా వినాలి మాట, మా ఎవరి బిడ్డలు బాగా వినాలి. సొంత అన్ననే, ఒకే కడుపును పుట్టిన సొంత అన్ననే, రక్తం మంచుకు పుట్టిన సొంత అన్ననే యోసేపు చేతిని 16 సంవత్సరాలు భూముఖ దూరం చేస్తారు. బాగా వినాలి. సొంత వారే యోసేపు చేతిని 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేసేస్తే 16 సంవత్సరాలు అన్నానికి దూరం అయిపోయిన ఆ చేతితో నేను ఆరాధిస్తున్న దేవుడు 2 దేశాలకు అన్నం పెట్టించడం ప్రారంభించాడు యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును. అసలు ఏం ముగింపుండే ఆదికాండం 50 అధ్యాయానికి వెళ్ళిన తర్వాత చదువుకున్నాం. అమ్మలారా, ఇది 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేసేసిన అన్నలు అక్కడ నిలబడి ఉంటే ఇలా నిలబడి, అన్నలారా భయపడకండి, నేను మీకు మీ పిల్లలకు కూడా అది ముగింపు. ఎక్కడున్నాం మనం? మీరైతే నన్ను నమ్మారు కానీ సక్కన్న జనుల మేలు కోసం దేవుడు దీన్ని అనుమతించాడు అని చెప్పాడు. ఇప్పటికీ ఎక్కడుండే వాళ్ళం, ఇప్పుడు ఎట్టయిపోయాం? కారణం మాట వినకపోవడం కాదా? మన నిర్ణయాలు కాదా? దేవుని సన్నిధి నుంచి పారిపోవడం కాదంటారా? మోషే అనండి, మోషే గారు ఎక్కడా మీ ప్రయాణం? నైల్ నదిలో కింద మొసలు తిరిగే చోట, బతుకుతాడు చచ్చిపోతాడు తెలియని చోట, అక్కడే ఆగిపోయావా? లేదు. అంతకన్నా కింద లేదు. మరి ఎక్కడున్నా? కింద కారంలో మరణఛాయలో ప్రారంభించబడిన మోషే ప్రయాణం అక్కడతో ఆగిపోలా, అంతకన్నా కిందకి వెళ్ళిపోలా, క్రమక్రమంగా పైకి ఆమె చెప్పాలి ఒకసారి గట్టిగా. రూపాంతర కొండ మీద తన ప్రయాణాన్ని ముగించలేదా? మీకు టైటానిక్ తెలుసా? ఏదో ఒకటి చెప్పండి. తెలుసా? టైం అయిపోతుంది. టైటానిక్ తెలుసా? ఏంటిది నాన్నది? ఇంక తెలుగులో చెప్పండి, మనకు ఇంగ్లీష్ రాదు. ఓడ గట్టిగానండి. ఏంటిది? ఓడ. 256 మంది శాస్త్రవేత్తలు కట్టారు దాన్ని, కొన్ని కోట్లు పెట్టారు దాని మీద. దాని పేరేంటంటే టైటానిక్. అంటే అర్థం ఏంటి? అన్సింకబుల్, అంటే మునిగిపోనిది అనండి. సూపర్. అసలు మన వాళ్ళు పేర్లు పెట్టడంలో దిట్టలో, మామూలుగా పెట్టండి బాబు. అసలు ఈ మధ్య మనుషుల పేర్లు కన్నా కుక్కల పేర్లు ఎదిరిపోతున్నాయి. నిజమే. మొన్న మధ్య ఊరేం నేను అమ్మగారు పిలుస్తున్నారు, పాన్సో అని పిలిచింది. అమ్మగారు మీ అబ్బాయి పేరు భలే ఉందమ్మా అన్న. అబ్బాయి కాదు అబ్బాయి ఉంది. అమ్మాయి అమ్మగారు అన్న. అమ్మాయి కూడా కాదు. మరి ఎవరన్నా? ఇలా లోపల నుంచి వచ్చి నాలో నల్లగా బంగారు లాంటి పేరు వేస్ట్ చేసావు కదా. ఆ రోజు మొదల సంవత్సరం అయింది. నేను సంవత్సరం అల్లెలుయ్యా అల్లెలుయ్యా. మీరు అందరూ నాకు తెలుసుగా. అల్లెలుయ్యా అల్లెలుయ్యా. దాని ఓపెనింగ్ రోజున జాన్ స్మిత్ అని ఆయన రిబ్బన్ కట్ చేస్తున్నాడు. దేవుడు కూడా దీన్ని ముంచేయలేడు అన్నాడు. ఇంకొక ఆయన రిబ్బన్ కట్ చేస్తున్నాడు. ఈ జీవితంలోకి ఇది మీకు కనపడదని చెప్పాడు. చూడండి వాళ్ళ పని మీద ఆ మాత్రం. ఆడి మాట ఫలమేమో కానీ ఈ రోజు వరకు ఎవరికి కనపడలేదు. దాన్ని ఎత్తుక్కుంటూ పోయిన సంవత్సరం నవంబర్లో అక్టోబర్లో ఒక 4 ధనవంతులు బయలుదేరిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేను వెంటనే నోవాగారు ఏంట్రా అన్నాడు. అదే ఎక్కడ ముంచేశాను ఈ పడవన్నా? మరంతే, మునిగిపోయిందని పేరు పెట్టాం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాం, 256 మంది ఇంజనీర్లు కట్టారు. అసలు దేవుడు కూడా ముంచేయాడు దాన్ని. అట్లాంటి దాన్ని తీసుకెళ్ళి మేమే జాగ్రత్తగా ముంచేసామంటే, నువ్వు ఏకంగా కర్రతో కీలుతో గమ్ముతో కట్టామంటే ఎక్కడ ముంచేసావు చెప్పన్నా. వెంటనే కొట్టి అన్నాడు ఆయన, అరే జాగ్రత్త చెప్తాను నిన్న అన్నాడు. ఏంటన్నా? నా పడవ తన ప్రయాణాన్ని వెల్వడం గ్రామంలోనే ప్రారంభించింది. ఆమె చెప్పాలి. మెట్రోపాలిటన్ మందిరం ముందే ప్రారంభించింది. గట్టిగా ఆమె అనాలి. అక్కడతో ఆగిపోలా, ఆమె చెప్పాలి. క్రమక్రమంగా పైకి ఎదుగుతుందమ్మా, ఆమె చెప్పాలి. నీళ్ళకు అటు ఇటు కొట్టుకెళ్ళిన మాట వాస్తవమే. శ్రమల తాకిడికి అటు ఇటు కొట్టబడిన మాట వాస్తవమే. చూసిన వాళ్ళంతా ఎంత భక్తి చేస్తున్నారా, ఏమో రోజు మందిరానికి వెళ్తున్నారు, వీళ్ళకి ఎన్ని బాధలేంటి అన్నమాట వాస్తవమే. చూచి నవ్వుకున్న మాట వాస్తవమే. అందరూ ఎగతాళి చేసిన మాట వాస్తవమే. కానీ ఒక రోజు రానే వచ్చింది. అది తీరం చేరే రోజు, గమ్యం చేరే రోజు, ప్రభువుని చేరుకునే రోజు. ఆ రోజు రాగానే మమ్మల్ని చూసిన వాళ్ళందరూ అక్కడే మునిగిపోయారు. కానీ మమ్మల్ని మాత్రం దేవుడు అరారతు పర్వతం మీద మా ప్రయాణాన్ని ముగించేలాగా చేశాడు దేవుడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. పాఠం ఏంటంటే దిగిపోకూడదు. బతికితే పైవాడి కానీ బతకాలి అంతే. ఆ రోషం ఉండాలి మనలో. మాట వల్ల నిర్ణయం రావు.
వెళ్ళిపోయాడు దేవుని సన్నిధి నుంచి. ఫలితం దిగిపోతున్నాడు. ముగిస్తాం ఒక మాట. 5వ వచనం 4వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫానులైంది, ఓడబద్దలై గొప్పగా తోచిన. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేతుకై అందులోని సనుకున్న సముద్రంలో ప్రార్థించి అప్పటికి యోనా ఓడ దిగువ భాగంలో ఇక్కడ కూడా దిగిపోతున్నాడు, పండుకొని గాఢ నిద్రపోయి ఉన్నాడు. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయ్ ఎవరినంటారు ఈ మాట? ఎవరిని? బా 1,20,000 మందిని ఒక ప్రసంగంతో మార్చింది దైవజనుడు. ఏంటి అసలు? అమ్మా, ఈ రోజుల్లో చాలా మంది మనల్ని అంటున్నారు, ఈ కారణం కాదంటారా? ఈ పాటికి నేను అసలు నువ్వు వ్యాపారం చేస్తే అసలు నిన్ను తాకేవాడు ఎవడైనా ఉంటాడా? అసలు నువ్వు సరిగ్గా చదివితే అసలు ర్యాంకులన్నీ నీకు దాసోహం కదా. అసలు నువ్వు సరిగ్గా ట్రై చేస్తే ఎన్ని ఉద్యోగాలు సంపాదించాల్సింది ఈ పాటికి. అసలు నువ్వు సరిగ్గా వ్యాపారం చేస్తే నిన్ను మించినోడు ఎవడైనా ఉన్నాడా? ఈ రోజుకి మాటలు అనిపించుకుంటున్నావు అంటే కారణం నీ నిర్ణయం కాదా? కారణం యెహోవా సన్నిధి నుంచి పారిపోవటం కాదా? ప్రవక్తల కాలం నుంచి ప్రవచిస్తున్న ప్రవక్తే ఆయన. అంత గొప్ప దైవజండి. 1,20,000 ఆత్మలు అప్పగించడానికి ఎవరిని ఎదుగుదామంటే చూస్తే దేవుడికి కనపడిన గొప్ప దైవజండి. ఎవడో ఒక అనామకుడు వచ్చి మాట్లాడుతున్నావు. చాలా మంది అంటే పిల్లలు ఎవరైనా బంధువులు వస్తే ఇంట్లో బయటకు వెళ్ళిపోతారు. ఎందుకు ఏం చేస్తున్నావు అని అడుగుతారని ఏడు సమాధానం చెప్తావు, ఏం చెప్పలేక వెళ్ళిపోతున్నావు. ఎంతకాలం నానా? ఈరోజు పిల్లలు తలుచుకుంటే చేయలేండి ఏమని చెప్పండి. మన పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు ఎవరు, 25 సంవత్సరాల పిల్లగాడంట, టాప్ ఇంజనీర్ అంట. ఆడి స్కెచ్చింగ్కి అసలు ఆడి ఇంజనీరింగ్ దానికి ఒక్కొక్కరు ఫిదా అయిపోయి వెళ్ళిపోయి మేఘావులు అందరూ ఆడికి అప్పచెప్పేశారంట. 25 years, సారీ 23 yearsే, 2 సంవత్సరాల క్రితం అప్పగించినప్పుడు. ఇప్పుడు 25 ఉంటాయి. చిన్న పిల్లగాడు పోలవరం దేశంలోనే అతి పెద్ద జాతీయ ప్రాజెక్టు కడుతున్న ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాల పిల్లగాడు. అరే అసలు పిల్లలు తలుచుకుంటే సాధించలేని ఏముంది? జర్మనీలో ఈరోజు టెక్నాలజీ ఎంత ఉందో 10G, మన దగ్గర 5G. ఒక పేక మొక్క 2 ఏళ్ళతో పట్టుకొని అంత దూరాన్ని క్లిప్పు పెట్టి ఇలా ఇసిరితే ఆ రెండింటి సంత పడేసంత అంత ప్రతిభను సంపాదించేశాడండి ఈరోజు. కానీ మీకు విషయం తెలుసా? ఎంత జ్ఞానం ఉన్నవాడు 2 అంగుళాల సిగరెట్ని చేయించలేకపోతున్నాడు, 10 అంగుళాల మందు సీసాన్ని చేయించలేకపోతున్నాడు. కారణం ఏంటి? నీ పొరపాట్లు కదా. ఇంకా ఓడిపోతున్నావు జీవితంలో, నువ్వు ఇంకా అనేకమంతా ఫెయిల్యూర్ అని అనిపించుకుంటున్నావు, ఇంకా అలాగే నిద్రపోతున్నావే. కారణం మన వల్లే, మన నిర్ణయాల వల్లే. ఈ రాత్రి నేనేమంటానంటే ఒకసారి ఆలోచించచ్చుగా. దేవుని మాట వినాలి, అమ్మ నా మాట వినాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, మన నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి, దిగుకోకుండా పైగా ఉండే వారికి ఉండాలి. నేను అంటానమ్మా, అసలు 15 సంవత్సరాలు దాటిన తర్వాత 5 గంటల కన్నా ఎక్కువ ఎవరు నిద్రపోకూడదు. ఆమె నన్ను గట్టిగా ఏమి సంవత్సరం కలుగుని కాక. ఏమంటే మీ పిల్లలు పడుకుంటే ఫ్యాన్లు కట్టేయండి, ఏసీని కట్టేయండి, ఏం పర్లేదు. 5 గంటలు చాలు. 15 సంవత్సరాల లోపలకు 9 గంటలు నిద్ర. మనం 5 గంటల కన్నా ఎక్కువ పడుకోకూడదు. ఆమె నన్ను సార్ గట్టిగా నేను స్తోత్రం కలిగిన. మీరు అలా చేసి చూడండి, ఉన్నతమైన శిఖరానికి ఎక్కుతారన్నమాట. పడుకోకూడదు అసలు అంతసేపు. చచ్చ అసలు మన పితరులు సూర్యుడు వచ్చిన తర్వాత పడుకోనిస్తారా? అసలు ఇదేంటో. అసలు ఇళ్లలో అన్ని దేశాలలో మన కొంపల్లోనే ఉంటారు. నిజమండి బాబు. ఒకడు అమెరికా టైంలో పడుకుంటారు, ఒకడు సింగపూర్ టైంలో పడుకుంటారు, ఒకడు పాకిస్తాన్ టైంలో పడుకుంటారు, ఒకడు సౌదీ. వాళ్ళందరినీ తోసేయాలి మన దేశం కాని వాళ్ళని. అసలు మనందరం ఇళ్ళలో ఒకేసారి పడుకుని ఎన్ని రోజులైంది? ఆ కన్యకలు 10 మంది ఒకేసారి నిద్రపోయారు, ఒకేసారి నిద్ర లేచారని బైబిల్ చెప్పింది. అసలు మన ఇళ్ళలో ఎంతకాలం అయింది? పాతకాలంలో ఎట్లుండేది? 8 గంటలు నిద్రపోతే చక్కగా 4 గంటలు వేసిపోయాం. ఇప్పుడు 4ంటికి పడుకున్నాం ఒక్కొక్కడు. ఇప్పుడు మీటింగ్ ముగించుకుని అటు వెళ్తే రోడ్ల మీద ఆ వంతుల మీద కూర్చొని ఫోన్లు ఆడుతుంటారు. ఒరే ఈ టైంలో ఇదేం పంటరా? నిద్ర రావట్లేదు అన్నయ్య. ఎందుకు వస్తుంది? అదే కదా, నిద్ర రాకూడదు ఎక్కువ. అన్నీ నువ్వు అనండి ఒకసారి గట్టిగా. మీరందరూ బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు మరలా మనం సవిస్తారంగా మాట్లాడుకుందాం. నేను స్తోత్రం కలుగుతాను. నేను 12వ వచనం చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాను. 12వ వచనం అప్పుడు అందరం చదువుతున్నాం. యోనా గ్రంథం 12వ వచనం. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను నీ మీదకి వచ్చానని నాకు తెలిసింది. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రము నీ మీద. అమ్మా నేను ఒక మాట చెప్పనా? సముద్రంలోకి ఎత్తి పడేయమన్నాడంటే చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాడు. అవునా కదా? ఈయన సముద్రంలోకి వెళ్ళిపోతే సముద్రంలో తిమింగలం వస్తుందని, యోనాని పట్టుకుంటుందని, క్షేమంగా తీరానికి తీరుస్తుందని యోనాకి తెలుసా?
అయినా సముద్రంలోకి దూకడానికి ఇష్టపడిపోయాడంటే నేను చేసిన అమ్మ మీరు ఒప్పుకోగలరు ఈ రాత్రి నాన్న? నన్ను బట్టే ఈరోజు నా ఆరాధనలో ఈ ఉద్యోగం లేదే, నన్ను బట్టే ఈరోజు మా కుటుంబం పరిస్థితి అలా ఉంది, నన్ను బట్టే మా తల్లిదండ్రుల పరిస్థితి అలా ఉంది, నన్ను బట్టే మా ప్రాంతాలన్నీ ఇలా ఉన్నాయి. మన ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకోగలమా? నా పాపం బట్టే ఇలా ఉండిపోయాను నాయన, నా దోషం బట్టే నాయన అని కనుక మీరు దేవుని దగ్గరికి వచ్చి నన్ను బట్టే అని ఒప్పుకొని, ఆ రోజు ఏ విధంగా అయితే యోనా సముద్రంలో దూకి చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడో ఈ రోజు కూడా మనం కూడా నా పాపం బట్టే అని మన పాపపు జీవితాన్ని చంపడానికి నీటి బాప్తిస్మం ద్వారా మరలా నీళ్ళలోకి దూకడానికి గనక మీరు అందరూ సిద్ధపడగలిగితే హల్లెలూయా అనండి. నేను ఈ సూత్రం చెప్పండి. ఆ రోజు యోనాని పట్టుకోవడానికి తిమింగలం ఉంది, ఈ రోజు దేవాది దేవుడు మనల్ని పట్టుకోవడానికి కృప అనే తిమింగలాన్ని సిద్ధంగా ఉంచాడు. ఎందుకు స్తోత్రం కలుగును గాక. మరలా చెప్తున్నాను, 1వ అధ్యాయాన్ని అలా ముగించాడు. ఎలాగా? మాట వినమని, నిర్ణయం సరిగ్గా తీసుకోమని, పారిపోవద్దని, దిగిపోవద్దని, కొన్ని ఫెయిల్యూర్స్ అనేక మందితో మాట్లాడిపించుకోవద్దని, చివరాఖరికి ఆయన నిర్ణయాలు ఎలా మార్చుకున్నాడంటే నన్ను బట్టే నాయన, నన్ను క్షమించు ప్రభువా అని నీళ్ళల్లోనికి దూకి ఒక బాప్తిస్మ అనుభవంలోకి దేవునితో ఒక సంబంధంలోనికి రాబట్టి దేవుడు మరలా కనికరించాడు. తీరాల్సిన తీరానికి, నినివే పట్టణం యొక్క తీరానికి చేప ద్వారా మరలా దేవాది దేవుడు చేర్చాడు. రైట్. అలా మొట్టమొదటి అధ్యాయం అంతా పూర్తయింది. ఒక అధ్యాయమే పూర్తయిందా అని అనుకున్నది. వెళ్ళిపోను. 2వ అధ్యాయం అనండి మాట. 2వ అధ్యాయం అంతా ఏం చేశాడంటే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అమ్మా నేను ఒక మాట చెప్పనా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన ప్రార్థనలు ఆలకించుతుంది. ఆయన నాకు తెలిసి భూమి మీద జవాబు రాని ప్రార్థనలు ఏమీ ఉండవు. ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వలేని వాడైతే నాకు మొర్ర పెట్టండి కుదిరితే మీకు ఉత్తరం ఇస్తాననేవాడు. కానీ నా బైబిల్ అలా చెప్పలేదు. నాకు మొర్ర పెట్టండి నిశ్చయముగా మీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పాడు. మనమమ్మ మన జీవిత కాలంలో అరే ఆడు మంచి పాటగాడరా, ఆ సాక్ష్యం మనకు రాపోయిన ఇబ్బంది ఏం లేదు. అరే ఆ పిల్లలు మంచి ప్రసంగికుడురా, అసలు ఆ సాక్ష్యం వచ్చినా రాపోయినా మనకి ఇబ్బంది ఏం లేదు. మనం చచ్చిపోయిన మనకి ఏ సాక్ష్యం రావాలో తెలుసా? అరే ఆయన మంచి అమ్మ పాటలు పాడేవాళ్ళు ప్రజలకు కనపడతారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రజలకు కనపడతారు, ప్రార్థన చేసేవారు ప్రజలకు కనపడకపోవచ్చు, పరలోకానికి ప్రభువుకి కనపడతారండి. ఆయన చూశాడా? ఇక ఆయనే చూసుకుంటాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థనా పరులుగా మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో చూడొద్దు. మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు అనండి. ఎబ్బేజు ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన నాకు వెనక్కి చెప్పండి, నన్ను ఆశీర్వదించమని. అందరూ చెప్పండి, నమ్మిన వాళ్ళు నన్ను ఆశీర్వదించాయి, కీడు నా కుటుంబం నుంచి దూరం చేయను ఆయన, నా సరిహద్దును విశాలపరచు ఆయన, నా చేతిని వదలొద్దు ప్రభు. 4 మాటలు ప్రార్థన చేస్తే ఆ వెంటనే ఇంటికెళ్ళి అలా చదవండి. మొదటి దినవృత్తాంతం 4:9 ఉంటుంది. ఆ వెంటనే ఒక మాట ఉంటుంది. వెంటనే తర్వాత నేను దేవుడు అతడు చేసిన మనని అతనికి దయచేసాను. అతడు అన్న దగ్గర మీ పేరు రాసేసుకోండి. యెహోవా జార్జ్ బుష్ చేసిన మనని జార్జ్ బుష్కి దయచేసిన. యోబు గ్రంథం 12:3 ఒక మాట ఉంటుంది. దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరము పొందుకున్న వాడనైనా నేను అన్న దగ్గర నా పేరు ఉంటుంది నా బైబిల్లో. దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరము పొందుకున్నవాడైనా జార్జ్ బుష్. రాత్రులు ప్రభుతో గడపటం అలవాటు చేసుకోండి. యవ్వన వయసు నుంచి శరీరాన్ని నలగొట్టుకోండి, ఉపవాసాలు ఉండండి. ఆ ప్రార్థన మీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తుంది. అందరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపేశారుగా, అందరి దగ్గరికి వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు అయిపోయినాయిగా, అందరి దగ్గరికి వెళ్ళి చేతులు చెప్పండి. నేను ఏమంటానంటే అందరి దగ్గర చేతులు చాపడానికి కానీ మనం నిర్ణయించబడింది. మన చేతులు ఒంటరిగా రహస్యంగా యేసయ్య వైపు ఎత్తడానికి మనం అలవాటు చేసుకోవాలి. బయటికి వచ్చేలోపు మనకి ఏ సహాయం అడిగామో ఆ సహాయాన్ని మనం ముందుంచగలిగిన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. ఒక ప్రార్థనాత్మని మనం పొందుకోవాలి. అలా ఎవరి బిడ్డలు మీ అందరికీ ఒక అన్నగా మార్చి నన్ను ఒక ప్రార్థనా పొడిగా చేపట్టువా, కన్నీటి ప్రార్థనాత్మతో నింపును ఆయన, నా తల జలమయముగా మార్చును ఆయన, నా కన్నులు కన్నీటి ఓట్లుగా మార్చును ఆయన, నా పెదవులు కాల్చును ఆయన, ఎండిన ఎముకల్లోకి దిగొచ్చిన ఆత్మ మా మీదకి దిగిరండి ప్రభువా. మొదటి అధ్యాయం అంతా అలా తీసుకొచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకుని మరలా దేవుని కృప ద్వారా తీరానికి వెళ్ళిన తరువాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇక 3వ అధ్యాయం అంతా ప్రకటించడం ప్రారంభించాడు. ఆమె నన్ను ఒకసారి ఏం చేయడం ప్రారంభించాడు? ప్రకటించడం ప్రారంభించాడు. ఇక ప్రకటిస్తున్నాడు. అమ్మ మనందరం కూడా ప్రకటించే వారంగా ఉండాలి. హల్లెలూయానండి. అందుకే ఈ సభల ద్వారా ఏమని తెలుస్తున్నాం? మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఆయన అక్కడ లేడు,
తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. ప్రకటించాలి, ప్రభు సిలువని, ప్రభు పునరుద్ధానాన్ని ప్రకటించాలి. మన సిలువ మోసుకుంటూ ఆయన సిలువ నీడలో బ్రతకాలి. మనందరం 3వ అధ్యాయం అంతా ప్రకటించాడు. ఇక 4వ అధ్యాయంలో దేవదేవుడు ఆ పట్టణాన్ని కాపాడడానికి నిర్ణయం తీసుకుని, ఆ పట్టణాన్ని కాపాడడానికి ఒక పురుగును వాడుకుని దేవదేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. నేను కూడా ఒక మాట చెప్పనా, మన ప్రాంతాన్ని అంతటిని రక్షించడానికి దేవదేవునికి నువ్వు నేను ఒక పురుగు అంటే ఆయుధంగా మారాలి. దేవాదేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించున్నాం కనుక అందరూ ఒకసారి లేచి నిలబడదామా, కళ్ళు మూసుకుందామా, ఒక్క చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానాన్ని తీసుకుని వెళ్దామండి. మన డీమైండ్ రెండు ఒకసారి అందరూ 2 చేతులు అనుకూలంగా అమ్మా ఎవరు వెళ్ళిపోతారు. 2 విషయాలు ఉన్న పలంగా 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని ఒక్క చిన్న ప్రార్థన. ఒక్కసారి ప్రభుతో మాట్లాడదాం. ఒక్కసారి ప్రభుతో మీకు ఏం ప్రార్థన చేయాలో అర్థం కావట్లేదా? అప్పుడు ఏసయ్యా 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 ప్రారంభించండి. స్వరమెత్త ఏసయ్యా ఏసయ్యా పిలవండి 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 పిలవండి. దయచేసి ఆ పేరు పిలవడానికి సిగ్గుపడద్దు. ఆ పేరు పిలవడానికి ఎవరు ఆలోచించద్దు, అనుమానించద్దు. మనం పిలుస్తున్నది ఏసయ్య పేరు. ఆయన నిలబడితే అద్భుతాలు జరిగాయి, ఆయన నడిస్తే అద్భుతాలు జరిగాయి, ఆయన పడవలో పడుకుంటే అద్భుతాలు జరిగాయి, ఆయన ఉన్ని ద్వారా అద్భుతాలు జరిగాయి, ఆయన చూపు ద్వారా అద్భుతాలు. అమ్మా ఈ రాత్రి మీరు ఎక్కడ ఏసయ్యని పిలవండి, అక్కడ మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా గట్టిగా అడగట్టిగా నాన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు నాన్న ఇంకొంచెం గట్టిగా మీ స్వరాలు కానీ పక్కన ఏమనుకున్నా మీకు అనవసరం. గట్టిగా 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 ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా వినపడండి. కొంచెం గట్టి ఇంకొంచెం గట్టి ఇంకొంచెం గట్టిగా అమ్మ వినపడాలి. లేడు యేసయ్య సమాధి బొడిలో మతవాద సిద్ధాంత సౌహృదులో ప్రేమానురాగాలలో శ్రమ తీరాల యేసున్నాడు. ఓడించెను జయముందెను మది నమ్మిన లేడు యేసయ్య సమాధి మతవాద సిద్ధాంత సరిహద్దులో యేసయ్య సమాధి మతవాద సిద్ధాంత సరిహద్దులో ప్రేమానురాగాలలో శ్రమ తీరాల యేసున్నాడు. తీసుకోగలరా ఈ సభల ద్వారా నన్ను కనికరించండి
చేర్చిన ఆయన ఆ రోజు కుటుంబాన్ని ఏర్పాటు చేసి తీరానికి చేర్చిన వాడ నా బిడ్డలు కూడా తీరానికి చేర్చయ్యా, నా కుటుంబాన్ని తీరానికి చేర్చయ్యా, నా పరిచర్యను తీరానికి చేర్చిన ఆయన ఈ రోజు నుంచి భాషలాత్మతో నింపున ఆయన. అయ్యా నేనే నా ప్రార్థనకు దూరం అయిపోయింది, ప్రకటించాలి నేనే. నా పట్టణాన్ని కాపాడయ్యా, నా పట్టణాన్ని రక్షించయ్యా, నా పట్టణాన్ని రక్షించయ్యా. సమాధిలో లేడు, మతవాద సిద్ధాంతాల్లో లేడు, ఎక్కడున్నాడు? శ్రమలలో ఉన్నాడు. శ్రమలు ఎక్కడున్నాయో వారితో పెళ్లిలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దగ్గర లేడు. అవమానం ఉన్నాయి, రాత్రి మనతో నిలబడి మాట చెప్పచ్చుగా, ఈ మాట వింటానయ్యా, సేవకుడు మాట వింటానయ్యా, వాక్యం చెప్పిన మాట వింటానయ్యా, పారిపోను ప్రభా, దూరంగా వెళ్ళండి, నీతో బ్రతుకుతాను. ఆ పొరపాటు నిర్ణయం తీసుకుని నేనే ప్రభా, ఆ దిగిపోతుంది నేనే, నా బిడ్డలే ప్రభా, నన్ను కనికరించిన ఆయన, నిద్రపోతాను అనిపించుకుంటుంది నేనే. నన్ను బట్టి ఇదంతా జరిగిందయ్యా, నన్ను బట్టి నా కుటుంబ పరిస్థితి అలా ఉంది ప్రభా, నన్ను దయచేసి క్షమించయ్యా. ఈ రాత్రి అడగలిగితే ఆ కృపాని తెలుగులో మరలా మిమ్మల్ని నిలువ ఒడ్డుకు తీసుకువెళ్ళను, మీరు చేరాల్సిన తీరం ఒడ్డును చేర్చగలరు. రెండోదిగా ఆయన సన్నిధిలో మొరపెడుతూ అతను చేసిన మనవి చేసిన ఈ సంవత్సరం ప్రభుని అడగండి, మీరు చేసిన మనవిని మరలా నూతన సంవత్సరం అడుగు పెట్టే లోపల పొందుకునే వారంగా మనం ప్రకటించండి. ఎవరికి ప్రకటించామో ఆ ఆత్మలన్నింటినీ సంపాదించే కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించండి. ఈ ప్రభు కొరకు సంపాదించే కృప మారు మనస్సు మనస్సు మార్చు శక్తి కలిగించను మనిషిలోని ఆ మనసు నేడు యేసయ్య సమాధుడి మతవాద సిద్ధాంత సంస్థ ప్రేమానురాగాలలో శ్రమ తీరాల యేసున్నాడు. అది ఎంతో పెద్దదైన రాయి. ఈ జీవితంలో ఏ రాళ్ళు అడ్డంకున్నాయి? ఈరోజు ఏ ముద్రైనా వేసి ఉండవచ్చు, కానీ ఆ ముద్రకు లోపల రోమా గవర్నమెంట్కి మించిన పరలోక గవర్నమెంట్కి మించిన ప్రభు ఉన్నాడు. ప్రభువానికి స్తోత్రం. తండ్రి మీకు వందనాలు. రాత్రి
మేమందరం మీ సన్నిధిలో నిలిచాము. మా ప్రార్థన ఆలకించడం నువ్వు వట్టి పాత్రలు వచ్చిన మాట వస్తాడు, కానీ కృపను పొందుతున్నందుకు స్తోత్రం. అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. పని సేవకులందరూ ఎంతో కష్టపడుతుంది ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని సంపాదించాలి, ఉగ్రతకు లోనవ్వకూడదు. ప్రభు వీరందరినీ నాయన తండ్రి మీ కరుణాపీఠం దగ్గరికి తీసుకుని రావాలి. జీవితాన్ని, శ్రమను, డబ్బును ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇంత కష్టంతో పరిచయం అందిస్తున్నా. ఆకాశమందు మీరు చూస్తున్నందుకు స్తోత్రం. నేను నమ్ముతున్నాను అతి త్వరలో ఇక్కడ ఆత్మల పంటను కోయబోతున్నాం ప్రభు. ఇక్కడ ఏ ఒక్కరు విడవబడకుండా ప్రతి ఒక్కరిని ప్రభు హల్లెలూయా అతి త్వరలో మేము పరలోకానికి వచ్చే రోజున మేము మా ఊరిని తీసుకొచ్చి మీకు కానుక ఇవ్వగలిగిన కృప మాకు వండిన ఆయన, మా పట్టణాన్ని తీసుకొచ్చి మీకు కానుక ఇవ్వగలిగిన కృపను వండిన ఆయన, మా భారతదేశాన్ని మీకు కానుక ఇవ్వగలిగిన కృప మాకు వండి ప్రభు. ఎవరెవరు ఏ అవసరం వచ్చారో మాకు తెలియదు, కానీ వచ్చిన ప్రతి అవసరం యేసు నామములో మీరు తీర్చి పంపుతున్నందుకు స్తోత్రాలయ్యా. ఎవరైతే అనారోగ్యాలతో వచ్చారో వాళ్ళందరినీ ఆరోగ్యంతో తిరిగి పంపుతున్నందుకు వందనాలు నాయన. యెహోవా రాఫా మీ ఇంటి వైద్యుడు కనుక మీకు అనారోగ్యం రాదని చెప్పారయ్యా. మీ ఆహారాన్ని, పానీయాన్ని దీవిస్తాను, రోగం మీ నుంచి దూరం చేస్తానని చెప్పారయ్యా. మీ నీడలో ఉండగా తెగులు రానోని పగలు ఎండదెబ్బ రాత్రి వెన్నదెబ్బ తగల దీర్ఘాయుతో తృప్తిపరుస్తానన్నారయ్యా. ఇక్కడ అనేక మంది ఆమెన్ అంటుండగానే ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు నాయన. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. 105వ కీర్తనలో ఎవరు కుటుంబాల్లో, సంఘాల్లో, వంశాల్లో నిస్సత్వంతో చావరని చెప్పారయ్యా. 118 మేము చావను సజీవమైన మేము ఆరాధిస్తామని చెప్పారయ్యా. సామెతలు 3లో నీ వాక్యం దేహంలో ఆరోగ్యం ఎంతలో పుష్టినిస్తుందని చెప్పారయ్యా. యెషయా 40లో మేము పక్షిరాజు వలె నీ నామాన్ని బట్టి బలము పొంది నీ కొరకు ఎదురు చూచి పైకి ఎదుగుతామని చెప్పారయ్యా. అయ్యా 37 ఏజ్కెళ్ళలో ఎండిన ఎముకల్లో గడగడమని శబ్దం వినిపించి నూతన జీవం పుట్టించారయ్యా. మలాకి 4:2 ప్రకారం నీ నీడ రెక్కల నెలలో ఆరోగ్యం ఇచ్చారయ్యా. మత్తయి 4:4లో మా రొట్టె వల్ల కాదు మాట ద్వారా బ్రతుకుతామని చెప్పారయ్యా. లూకా 1:37 అసాధ్యమైనది సుసాధ్యాలు అవుతాయని చెప్పారయ్యా. లూకా 13 ప్రకారం ఎవరికి వెన్నెముక కిడ్నీ సమస్యలు రావని చెప్పారయ్యా. యేసు నామములో ఈ వాగ్దానాలన్నీ మా జీవితాల్లో, కుటుంబాల్లో నెరవేరును గాక. కనికరించండి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మీ రక్షించమని, రక్షణకు పాత్రలు అనేక మంది మీరు అప్పగించుకుని మీరు మాట్లాడిన వెంటనే ఆలస్యం చేయకుండా లోబడే వారంగా నిలబెట్టండి. అయినా ఇక్కడి నుంచి అనేక మంది నాయన అయ్యా తండ్రి మీ కొరకు నాయన ఆయన పరిగెత్తగలిగిన బిడ్డల్ని, సరిగ్గా గురి చూసి వదిలిన బాణు లాంటి బిడ్డలను తయారు. రేపు ఎల్లుండి జరగబోతున్న సభలు కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. రానున్న సేవకులు అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తాం. క్రీస్తునందు మా ప్రయాసం వ్యర్థం కాదన్నా, ఈ ప్రయాసం వ్యర్థం అనేది అందుకు స్తోత్రం. ఈరోజు కూడా మేమే తగ్గుతుంది నామాన్ని ఆకాశాన్ని మించి హెచ్చిస్తాం. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ యేసు రక్తపు ముద్ర ఉంచినందుకు స్తోత్రం. దేవదూతల పరిచయంతో కంచి ఉంచినందుకు స్తోత్రం. అగ్ని జ్వాల రథములతో కంచి ఉంచినందుకు స్తోత్రం. తిరిగి వెళ్తున్న క్షేమమైన ప్రయాణాన్ని దయచేయండి. రేపు ఎల్లుండి జరగబోతున్న సభల మహిమకరంగా జరిగించండి. ఈ సభల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వారి వారి ఫలాన్ని పొందుకోవాలి. ఈరోజు కూడా మేమే నేల మట్టుకు తగ్గిపోతున్నాం. మీ నాన్న అవకాశాన్ని మించి హెచ్చిస్తాం. ఆ ప్రభుని రక్షకుడి అసలు వాపు మెరుగని, పాపం మెరుగని, ఇచ్చిన మాట ఎన్నో తప్పని రోషం కలిగిన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ మనవులన్నిటిని ఎప్పటికీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ అంటారా? కొంచెం గట్టిగా ఆమేన్ అందామా? బిడ్డారా, సియోనులో నుండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చి మీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆయన కనుదృష్టి మీపై, మీ బిడ్డలపై ప్రకాశింపజేసి మీపై కనికరపడును గాక. ఆ నీతి సూర్యుని రెక్కల మీద మీకు ఆరోగ్యం కలుగును గాక. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని సహవాసం సముద్రాంతి కూడి మనందరికీ, రోజు రాలేని వారందరికీ, సకల పరిశుద్ధులకు అందరికీ, రేపు ఎల్లుండి జరగలేని సభలకన్నింటినీ, సభలో పాల్పొందే వారందరికీ, కష్టపడుతున్న వారందరికీ సదాతోడు ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి యేసుకి గట్టిగా స్తోత్రం చెప్తారు. ఆగకుండా 7 సార్లు గట్టిగండి చెప్పండి నాతో పాటు. హల్లెలూయా.
రేపు సమయానికి వచ్చేయండి. అద్భుతమైన దైవజనులు రాబోతున్నారు. అందరూ దేవుని వాక్యాన్ని విందాం. మీతో పాటు అనేక మందిని తీసుకురండి. దేవుని కృప